అనుకోవాలన్నా, నిరుద్యోగాలను మోసం చేసిరు అనుకోవాలన్నా? ఎలాంటి ఫీజు లేకుండా తీసుకుంటా అన్న మీరు అట్లా డబల్ పెంచుకుంటూ దోచుకోవడం ఇది కరెక్ట్ కాదు. రెండోది సార్, మమ్మల్ని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చి రెండోటి మమ్మల్ని ముందలేసుకొని కొందరికి జాబులు వచ్చింది, నలుగురికి. ఆ ప్రముఖుల పేరు మీకు తెలుసు. నేనేమంటున్నా, వాళ్ళని వీడికి రాలేదు, మీరు వచ్చారు. అది మాకు చాలా సంతోషం. ఒక ఆయన మొన్న పల్లవి టీవీలో అంటాడు, నేను నిరుద్యోగులను ముందుకేసుకొని మాట్లాడలేదు అంటాడు. మళ్ళీ ఆయన నారాయణ గోళ ఆయన వాళ్ళ ఇంటికి నన్ను పిలిచాడు, నాతో పాటు 10 మంది పోయినాం. ఏమన్నాడు తెలుసా? బాబు, కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే పెళ్లి గంటలకు పెళ్లి అయిన విడిపోతారు. నాతో ఎవిడెన్స్ ఉంది సార్, ఇది మేము పోయిన 10 మెంబర్స్ని, కానీ ఈరోజు ఊసలేదు. నేనేమంటున్నా సార్, మీరు ప్రభుత్వంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ యూపీఎస్ తరహాలో ఇస్తామన్నారు. దానికి మీరు కట్టుబడాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏ డిపార్ట్మెంట్కి ఎవరు చదువుకుంటాడో దాన్ని చదువుకుంటాడు. మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఏదో గంపగుత్తలాగా ఒకటి ఇచ్చింది అనుకోండి, ఏదో వచ్చిందని చెప్పే అవకాశం అందరు రాస్తారు. నార్మల్గా చదివే వాళ్ళకి వాళ్ళు నష్టపోతారు. దాని పై స్థాయి పోస్ట్ ఇంకోటి చేసినప్పుడు దీన్ని వదిలిపెడతారు, దాన్ని చదువుకుంటారు. అదే జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏ డిపార్ట్మెంట్కి ఎవరు చదువుకుంటారో వాళ్ళు చదువుకుంటారు, అందరు కింది స్థాయి అని కూడా న్యాయం జరుగుతుందని నా యొక్క డిమాండ్. ఇంకా మీరు 2 నెలల రోజులు అనుకుంటే కాలయాపన చేయకండి. మీ ప్రభుత్వం అధికారానికి రావడానికి మేము ఎంత కష్టపడమో అది గుర్తుపెట్టుకోండి. రేపు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు గిట్ట మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోయినా, ఏ నోటిఫికేషన్ విడుదల చేయకపోయినా మీరు వెళ్ళిందంటే అదే విధంగా ఓడిపోవడానికి కూడా మేము ముందుంటాం. ఓడిపోవడానికి ఖచ్చితంగా మేము ముందుంటాం. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి బీజం వేసింది చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చదివే ప్రతి ఒక్క నిరుద్యోగి రాజకీయ కోసం రాలే. ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తే ఏదోటి నాయన కొట్టుకుందాం పోదామన్న ఆలోచన ఉంది. ఇక్కడ చేసే ఏ ఉద్యమం అయినా చాలా జెన్యున్గా ఉంటుంది. రెండోది సార్, అబద్ధాన్ని ప్రచారంలో పెడితే అది నిజమవుతుందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. ఆ అబద్ధం ఎవరి మీద పెట్టాలా? నిరుద్యోగుల మీద పెట్టొద్దు, ఏమి తెలియని పిచ్చి వాళ్ళకు పెట్టాలా. ఏది అబద్ధం అంటే, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దని ధర్నా చేస్తున్నంట. ఏడాది చేసినామా మనం? అన్నం పెడతా అంటే మనం వద్దంటామా? అన్నం పెట్టి సీఎం గారు అంటే సున్నం పెడుతుండు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి సార్, మేము ఒకటే అడుగుతున్నా, ప్రతి ఎగ్జామ్కి మినిమం 45 డేస్ గ్యాప్ పెడతామన్నాడు. అరే మొన్న వార్డెన్ ఎగ్జామ్ ఈరోజు రాసిన డిఎస్ ఎగ్జామ్ ఎక్కడ పోయింది సార్ మీ వాగ్దానం? అంటే వాగ్దానం అమలు చేయరా? ఒట్టి మాటలేనా? ఆ ఒట్టి మాటలు మీరందరూ కట్టిపెట్టుకోరి. మా కోసం జెన్యున్గా మేము నమ్మినందుకు మాకు నమ్మద్రోహం చేయొద్దు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని కల్పించే బాధ్యత మీరు తీసుకోండి. రేవంత్ రెడ్డి గారికి కింది స్థాయిలు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల సార్ గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు నేను అనుకుంటున్నా. నేను ఒకటే అడుగుతున్నా, ఈయన అయిపోగానే ఇద్దరు మీడియా ముందుకు వస్తారు. ఆ మినిస్టర్ అయి ఉండొచ్చు, ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇదిగో డిఎస్ అని ఒక ఆయన మనం ఆగం చేసిండు, ఇదిగో గ్రూప్స్ వస్తున్నాయని ఇంకొక ఆయన ఆగం చేసిండు, ఇంకొక ఆయన పెడతాడు, ఏం లేదు లైవ్ పెడతాడు, ఎస్ లైవ్ పెడతాడు, ఆయన మూలతో లైవ్ పెడతాడు, మళ్ళీ పిహెచ్డీకి అయినట్టు. అరే ఎట్లుండాలి? మా తరపున మమ్మల్ని ముందుకేసుకొని నీకు ఉద్యోగం వచ్చిందా? ఇదే లైబ్రరీకి వారానికి 7 రోజులు అంటే 7 రోజులు వచ్చినండి ఈ లైబ్రరీకి. మరి మా ఒక్క రోజున అరే మమ్మల్ని సీట్లో కూర్చోబెట్టిన మాతో సంప్రదించలే. వాళ్ళకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరేమైనా లైవ్ పెట్టినా ఇంకా ఏమి పెట్టినా నిజాయితీగా ఉన్న వాస్తవాన్ని చెప్పండి, కానీ ఇదిగో అదిగో మాత్రం కాలయాపన చేయొద్దని వేడుకుంటున్నా. ఇంకోసారి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ ప్రభుత్వం గెలవడానికి ఎంత ప్రయత్నం చేసినామో ఎన్నికల కోడ్ రాకముందు జాబ్ రిలీజ్ చేయకపోతే నోటిఫికేషన్స్ అంత డబ్బులు రెట్టింపుగా మేము ఓడగొట్టడానికి రెడీ అయినాం. జై తెలంగాణ, జై తెలంగాణ. మా ఆహ్వానాన్ని మన్నించి నమస్తే దయంకర్ అన్న, నన్ను గుర్తుపెట్టారా మీరు? ఎందుకంటే విద్యార్థులందరూ గుర్తుపెడతారు కానీ మీ ప్రభుత్వం వాళ్ళు గుర్తుపెడతారో లేదని మాకు డౌట్ వచ్చింది అన్నట్టు.
నువ్వు మాతో కలిసి ఉద్యోగం చేసిన రోజు కూడా గుర్తున్నది. ముందుగా నిరుద్యోగుల తరపున మా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో 33 జిల్లాలలో ఉన్న ప్రతి లైబ్రరీలో మధ్యాహ్న భోజనం పెట్టాలి. ఎందుకంటే 5 రూపాయల భోజనం కోసం నిలబడాల్సిన పని లేదు, అది కూడా ఫ్రీగానే పెట్టాలి. సరే ఇక్కడంటే 5 రూపాయల భోజనం పెడుతున్నారు, మన నల్గొండలు ఎక్కడ పెడుతున్నారు, మిర్యాలగూడలు ఎక్కడ పెడుతున్నారు, నగరకల్ ఎక్కడ పెడుతున్నారు. ప్రతి లైబ్రరీలో ఇది మీరు బాధ్యత తీసుకోండి, పెద్ద సమస్య కాదు. ఎందుకంటే రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి మధ్యాహ్న భోజనం ఉంది. గురుకులాలలో అందరికీ 3 పూటల భోజనం పెట్టి అన్ని చేస్తారు, పెద్ద సమస్య కాదు, పెద్ద అమౌంట్ కూడా కాదు. గవర్నమెంట్ రూపాయి కిలో బియ్యం ఇస్తుంది. ఆ రూపాయి కిలో బియ్యాన్ని ఉపయోగించి ప్రతి లైబ్రరీలో ఖచ్చితంగా మధ్యాహ్న భోజనాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. చాలామంది ఊర్లలోకి వెళ్ళి వచ్చి బాక్స్ తెచ్చుకొని అక్కడ కడుపుటం నీళ్ళు ఉండవు. ఎంత దరిద్రం అంటే ఏ లైబ్రరీలో కనీసం వాష్రూములు, కనీసం అమ్మాయిలు పోవడానికి భయపడే పరిస్థితి ఉంది. దాని మీద మీరు చర్యలు తీసుకోవాలి, అన్ని లైబ్రరీలు బాగు చేయాలి. ఫస్ట్ ఆ రియాజ్ అనే వ్యక్తి లైబ్రరీ అధ్యక్షుడు ఏంటి కానీ ఎన్నడూ సమస్యల మీద ఒక్కరోజు మాట్లాడాల. ఇది ఎందుకంటే లైబ్రరీలో మీటింగ్ పెట్టారు, నిన్న మీరు వచ్చిన తెల్లారి హెచ్చరిక బోర్డులు పెట్టారు. సరే మీరు చెప్పిరా, ప్రభుత్వం చెప్పిందా, ఎవరు చెప్పారో కానీ హెచ్చరిక బోర్డులు తీసేయడం అనేది సంతోషదాయకమే. ఎందుకంటే మనకు గ్రంథాలయాలే ఉద్యమ కేంద్రాలు. తెలంగాణ సాయుధ పోరాటం అక్కడికి వెళ్ళి పుట్టింది, 69 ఉద్యమం లైబ్రరీకి వెళ్ళి పుట్టింది, 52 ఉద్యమం సిటీ కాలేజీలో పుట్టింది. 2000 తర్వాత కేసీఆర్ పడుకున్న కేసీఆర్ నిలబెట్టి కుసబెట్టింది కూడా ఆర్ట్స్ కాలేజీ. మరి ఆర్ట్స్ కాలేజీ ముందు ఇనుప కంచెలు ఎందుకు మరి చెప్పండి మీరు? ఆర్ట్స్ కాలేజీ ముందు ఇనుప కంచెలు వేశారు. ఇవాళ ఇనుప కంచెలు అవసరమా? మరి తీపిచ్చే ప్రయత్నం చేయమని చెప్తున్నా. ఈ ప్రధాన సమస్యలు. ఇంకోటి ఏంటంటే అసలు మీ ప్రభుత్వం కాడ ఉద్యోగాల లెక్కలు ఉన్నాయా లేవో ఫస్ట్. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాల ప్రకటన వచ్చింది. మరి ఏ లెక్కలు లేకుండా మీరు ఎట్లా మేనిఫెస్టో ఎట్లా ఇచ్చారు? మేనిఫెస్టో గంగలో కలిసింది. డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సోమాజీ ప్రెస్ క్లబ్లో మీరు మేనిఫెస్టో చాలా నీట్గా రాశారు కదా. మీకు భగవద్గీతలాగా పాటిస్తారా? మీరు దాన్ని తీర్చి పక్కన పెట్టడానికి మేనిఫెస్టో ఇచ్చారా? మేనిఫెస్టో ఒకసారి చూపెట్టండి. దాంట్లో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదంటారు. కనీసము మీ నాయకులు మాట్లాడేటప్పుడు అసలు ఆ మేనిఫెస్టో చూసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీరు మొన్న ఇచ్చిన ఒక వీడియోలో కూడా అదే సమాచారం దొరికింది. నేను ఇప్పుడు వస్తేప్పుడు వీడియో చూస్తే దాంట్లో మీరు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పలేదని మీరే చెప్పారు. ఎందుకంటే కనీసము మేనిఫెస్టో చూసుకొని మాట్లాడాలని క్లారిటీ చెప్తున్నా. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు, ఉండే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. అంటే ప్రభుత్వం కాడ ఉద్యోగాల లెక్కలు ఇప్పటికీ మూడు పంచాయతీలు పెట్టారు. ఒకటేమో మేనిఫెస్టోకు మోసపోయి నిరుద్యోగులు. నేను 13 నియోజకవర్గాలు తిరిగిన, సొంతంగా కారు వేసుకొని 3000 కిలోమీటర్లు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్కే పార్టీకే ఓటేయాలి. ఎందుకు ఓటేయాలంటే బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. ఈ ప్రతిపక్షంలో ఉందంటే కాంగ్రెసే గెలవాలా, ఖచ్చితంగా ఓటేయాలని బరాబర్ చెప్పినా. నేను మహబూబ్ నగర్ జిల్లా మొత్తం తిరిగి వచ్చిన మీ ఏఏసీ తరపున. నాకు ఆ విడ్డలు, నేను ఇంకో జర్నలిస్టు ముగ్గురం కలిసి ఒక్కొక్క జిల్లాలు పంచుకొని ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అవకాశం ఉన్నదో ఆ నియోజకవర్గాలు మాకు ఇచ్చారు. అవన్నీ కూడా తిరిగి వచ్చినాం. 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో పెట్టారు, అద్భుతంగా పెట్టారు. ఏమని పెట్టారు? ఏప్రిల్లో ఫస్ట్ ఫేజు, నవంబర్లో సెకండ్ ఫేజ్. ఎటుపోయిన ఫేజులన్నీ మరి ఒక్క ఫేజ్ రాలేదు ఇంతవరకు. ఫేజ్ 1 పోయింది, ఫేజ్ 2 పోయింది. సార్ అదన్నా సరే, ఎన్నికల మేనిఫెస్టో అంటే మీకు అధికారంలోకి వచ్చినాక ఉద్యోగాల లెక్కలు లేవని అనుకుందాం. మరి నిండు అసెంబ్లీ సాక్షిగా, 119 ఎమ్మెల్యేల సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మొదటిసారిగా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. మరి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయాలి కదా, అది పోయింది. మళ్ళీ రెండోసారి మళ్ళీ అసెంబ్లీ మళ్ళీ జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎన్నిసార్లు మేనిఫెస్టో ఇస్తారు, ఎన్నిసార్లు జాబ్ క్యాలెండర్లు ఇస్తారు, అసలు ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా? ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను 2 సార్లు లంగస్ట్రైక్ చేసిన. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5000 ఉద్యోగాలు మాత్రమే. ఓన్లీ 5000 ఇచ్చారండి. 5089 ఉద్యోగాలు డిఎస్సికి యాడ్ చేశారు. అది మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు. యాడ్కు ఉద్యోగాలు పెంచిన వాటికి మాత్రమే మీ లెక్క. ఎందుకంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు, ఎగ్జాము మీరు పెట్టలేదు, గ్రౌండు మీరు పెట్టలేదు. ఏది పెట్టకుండా ఉద్యోగాలు మీ ఎట్టయితాయి?
నియామక పత్రాలు మాత్రమే ఇచ్చేస్తే ఉద్యోగాలు మీ అకౌంట్లో పడతాయా? లేదు, మీ ఉద్యోగాలు మీరు చెప్తున్నారు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలే మేము ఇస్తున్నామని చెప్పిరా? మీరేమన్నా చెప్పలే కదా. వాళ్ళు ఇస్తున్న ఉద్యోగాలు మేము కల్పిస్తామని ఎక్కడ చెప్పలే. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మీ అకౌంట్లో వేసుకున్నారు. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, గ్రౌండ్ పెట్టింది గత గవర్నమెంటే, పత్రాలు మాత్రమే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. రెండో అంశం, గురుకులాలు 9,000 ఉద్యోగాలు వేశారు. 9,000 ఉద్యోగాల సంబంధించి ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే, నోటిఫికేషన్ ఇచ్చింది గత గవర్నమెంటే, రిజల్ట్ ఇచ్చింది గత గవర్నమెంటే. కేవలం పత్రాలు ఇచ్చారు. ఆ పత్రాలు కూడా మీరు పార్లమెంట్ ఎన్నికల కోసం డిఎల్ ఇచ్చిన తర్వాత జేఎల్ ఇచ్చిన తర్వాత పీజీటీ టీజీటీ ఇట్లా పైకి వెళ్ళి ఇవ్వాలా. కానీ మధ్యలో పీజీటీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే డిఎల్కి డెమో పెట్టాలి, దానికి ఇంటర్వ్యూ ఉంటుంది. జేఎల్కు డెమో ఉంటే ఇంటర్వ్యూ ఉంటుంది. అవి పెడతానికి కొన్ని నెల రోజులు పడుతుంది. నెల రోజుల్లోగా మీ ఉద్యోగ పత్రాలు ఇవ్వాలి కదా. అంటే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కోసమే, మేము ఉద్యోగాలు చెప్పుకోవడం కోసమే మీరు వాళ్ళ గురుకులాలలో 2,500 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. ఇవాళ 2,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. 2,500 కుటుంబాలు వాళ్ళని మీరు సర్వనాశనం చేసి పడేశారు. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రాసిరు, 1:2 లిస్టులో ఉన్నారు, పత్రాలు ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కానీ ఉద్యోగాలు మాత్రం రోడ్డు మీద ఇందిరా పార్క్ 5 సార్లు ధర్నా పెట్టారు. రేవంత్ రెడ్డి గారి ఇంటికి ముట్టడి కూడా 10 సార్లు ముట్టడి చేశారు. అయినా కూడా వాళ్ళ గోస ఇంతవరకు పట్టించుకున్నోడే లేడు. ఎస్ఐ కానిస్టేబుల్ 3,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. గ్రూప్ 4లో 3,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు అని చెప్తారు కదా, మీరు 60,000 ఉద్యోగాలు ఇవ్వలే, 10,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. మీరు వాస్తవంగా చెప్పండి, 10,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు, కొత్త ఇవ్వాల. సర్టిఫికేట్లు ఇచ్చేసి పత్రాల సీఎం అంటే ఎట్లయితే చెప్పండి. మీరు రేవంత్ రెడ్డి గారిని మేము ప్రెస్ క్లబ్లలో మాట్లాడి ఈడ మాట్లాడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ పత్రాల సీఎం అయిపోయింది రేవంత్ రెడ్డి గారు. మీ గౌరవ భావంతో మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ అందరికంటే మోసపోయినోడు ఎవడంటే నిరుద్యోగి. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, మీ గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా మోసపోయింది మాత్రం నిరుద్యోగం మోసపోతున్నాడు. మరి ఎన్ని రోజులు మా బతుకులు ఇట్లా? మరి దీని పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటంటే నేను కొన్ని సూచనలు చేస్తాను, మీరు ఇంప్లిమెంట్ అయితే చేతనైతే చేయండి, లేకపోతే లేదు. ఫస్ట్ ఇవాళ తెలంగాణలో నాన్ ముల్కీ గో బ్యాక్ మూమెంట్ మళ్ళీ ఒకసారి రావాలా. అది 100% అవసరం. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ అనే మహానగరంలో 70% ఉద్యోగాలు నాన్ లోకల్ చేతులు ఉన్నాయి, 70% ప్రైవేట్ ఉద్యోగాలు. వాళ్ళ మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మొత్తం ఆంధ్రలో చేతులు ఉన్నాయి. కింది స్థాయి ఉద్యోగాలు ఏమో యూపీ, బీహార్ అండ్ వీళ్ళు చేస్తున్నారు. కింది స్థాయి వాళ్ళు తీసుకుంటూ పైసలు తీసుకుంటూ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు. ఇక్కడ హైదరాబాదులో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, అన్ని నాన్ లోకల్ చేతులలో ఉన్నాయి. ఆ నాన్ లోకల్ని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 90% ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఇస్తామని పక్క గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చట్టం చేసింది. మన దగ్గర కూడా చట్టం చేయాలా, దాన్ని అమలు చేయాలి. చట్టం చేస్తే సరిపోదు, ఇంప్లిమెంట్ చేయాలి. చేస్తే ఈ ప్రభుత్వ ఉద్యోగాల పైన ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే ఇవాళ బీటెక్ చేసిన వాడు, ఎంటెక్ చేసిన వాళ్ళు 20,000 రూపాయలు జీతం రావట్లేదు. ఇవాళ నా దగ్గర ఒక క్యాండిడేట్ వచ్చిండు, వాళ్ళ మిస్సెస్ నా దగ్గర జాయిన్ చేయడానికి వచ్చిండు. ఆయన మేస్త్రి పని చేస్తున్నాడు, రోజంతా కూలి అంటే 1,200. నెల రోజుల పాటు చేస్తే అతనికి వచ్చేది 36,000 రూపాయలు వస్తున్నాయి ఒక మేస్త్రి పని చేసే వ్యక్తికి. కానీ ఎంటెక్ చేసిన వాళ్ళకు, బీటెక్ చేసిన వాళ్ళకు 20,000 రూపాయల జీతం కూడా దొరకట్లేదు. ఇవాళ బీటెక్ కాలేజీలు ఉండే సర్టిఫికెట్లు ఇచ్చే కాలేజీలు మాత్రమే, ఇవాళ డిగ్రీ స్థాయిలో, బీటెక్ స్థాయిలో కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే ఒక యంత్రాలుగా తయారు చేస్తున్నాయి. బయటికి వెళ్తే వాడు చక్కగా ఒక పేజీలో సొంత బయోడేటా కూడా రాయలేని పరిస్థితులు ఉంటున్నాడు. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలా. ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఎట్లిస్తారో చెప్పేటి ఒక కమిషన్ ఏర్పాటు చేయండి. ఈ 2 లక్షల ఉద్యోగాలు పంచాయతీ కాదు, మొత్తంగా ప్రైవేటు రంగంలో తెలంగాణ బిడ్డలకి హైదరాబాదులో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే సత్తా మన హైదరాబాద్కు ఉంది, కానీ మనకి ఇవ్వట్లేదు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబు గారి యొక్క ప్రియ శిష్యుడు, ఆయనకు రాష్ట్రాన్ని మొత్తం అమ్మేస్తున్నటువంటి అపవాదు మీరు మూట కట్టుకుంటున్నారు. అపవాదు ఉన్నది కూడా. మరి అపవాదు పోవాలంటే మీరు ఖచ్చితంగా స్థానికులకే 90%, తెలంగాణ బిడ్డలకే 90% ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు క్రియాశీలక పాత్ర పోషించాలా. అవసరమైతే ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ కేంద్రంగా నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం మీరు సిద్ధం చేయడానికి మీరు రెడీ అవుతాం. ఇంకోటి ఏంటంటే ఇవాళ 10,954 ఉద్యోగాలు విఆర్ఓలు ఇచ్చారు, జీపీఓలు ఇచ్చారు.
ఇలా జీపీఓలలో పాతోళ్ళు తీసుకుంటే 3450 మొదటి దఫాలో క్వాలిఫై అయ్యారు. నిన్న రెండో దఫాలో 2450 మంది అప్లై చేసుకున్నారు. దాంట్లో 1700 మాత్రం అటెండ్ అయ్యారు. మొత్తంగా 5000 ఉద్యోగాల కంటే ఎక్కువ పోవు. పాత విఆర్ఓలకు అసలు ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే మీరు కొత్త వ్యవస్థ చేస్తున్నారు. జీపీ అనే కొత్త వ్యవస్థ తీసుకొచ్చి మళ్ళీ పాతోళ్ళు ఎందుకు? మళ్ళీ పాతోళ్ళకి ఆల్రెడీ ఉద్యోగం ఉంది కదా. ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఇచ్చి కూడా రేపు అవి కూడా మీరు 5000 లెక్కలు కౌంట్ వేసుకుంటారు. వీళ్ళు ఇచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చి కూడా మా 5000 కూడా మేము ఇచ్చినామని కౌంట్ వేసుకునే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. అది మీరే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మేము ముందు మాట్లాడుతున్నాం. మీరు ఎమ్మెల్సీ కాబట్టి మీరు ఏమైనా చర్చల ప్రతినిధిగా ఉండడం మాత్రం తప్ప మీరు ఎందుకంటే ఇంప్లిమెంట్ చేయడం అనేది సాధ్యం కాదు ఒక ఎమ్మెల్సీగా. కాబట్టి మేము ఏమంటున్నామంటే, మేము ఒక 10,000 మంది ఒక దగ్గర కూర్చుంటాం. దానికి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టండి, ఇందిరా పార్క్ అని పెడతాం. ఒక 5,000 మంది వస్తాం, 10,000 మంది వస్తాం. మా బాధ వినాలా? ఒక రోజు మొత్తం అంటే 20 నెలల కాలంలో నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి రేవంత్ రెడ్డికి ఒక్కరోజు టైం దొరకలేదా? ఎందుకు నిరుద్యోగులు అంటే నిరుద్యోగులు తక్కువ లేరండి. వాళ్ళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు 30 లక్షల మంది, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు మరొక 30 లక్షల మంది, 60 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో ఇవాళ డిగ్రీ పూర్తయిన వాళ్ళు దాదాపుగా 60 లక్షల మంది ఉన్నారు. 60 లక్షల కుటుంబాలు ఇవి. 60 లక్షల కుటుంబాలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారికి ఒక్క రోజున ఎందుకు టైం దొరకలేదు? ఖచ్చితంగా ఆగస్టు నెలలో నిరుద్యోగులతో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టాలా, మా బాధలను వినాలి, ఖచ్చితంగా వినాలి. వింటేనే సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే, ప్రైవేట్ రంగంలో డిగ్రీ అయిపోయిన వాడు, బీటెక్ అయిపోయిన వాడికి ఇవాళ 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టాలి. 33 జిల్లాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టి బలవంతంగా ట్రైనింగ్ ఇవ్వాలి. వాడికి బలవంతంగా కూర్చోబెట్టి, రాకపోతే ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్పాలా, టెక్నికల్ కోర్సులు ఏముంటాయి అని నేర్పాలా. ఇప్పుడు నారాయణ చైతన్య రోజు పొద్దుగాల 8 గంటల నుంచి నైట్ 8 దాకా కూర్చోబెడుతున్నాడు. మీరు కూడా అట్లా టెక్నికల్ స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి 6 నెలల పాటు కూర్చోబెట్టి మమ్మల్ని పోషిస్తూ మొత్తం ట్రైనింగ్ ఇవ్వండి. ఎందుకు తెలంగాణ బిడ్డలకు ఎందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు? అందరికీ ఉద్యోగాలు వస్తాయి, కానీ ఆ బాధ్యత మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బీటెక్ చేసిన వాడికి సబ్జెక్ట్ లేదు, కేవలం సర్టిఫికేట్ మాత్రమే ఉంది. ఈ ట్రైనింగ్ కాలేజీలు మొత్తంగా జిల్లాకు ఒకటి 33 జిల్లాలు ఏర్పాటు చేయండి. ఇవాళ ఇంతకుముందు చెప్పిన లెక్క ప్రకారం 10,954 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి విఆర్ఓ ఖచ్చితంగా రేపే స్థానిక సంస్థ ఎన్నికల లోపు ముందే జీపో నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మనదాకా గ్రూప్ 2 చదివారు, గ్రూప్ 3 చదివారు, ఎస్ఏ కానిస్టేబుల్ చదివిన వాళ్ళు అంటున్నారు. వాళ్ళందరికీ 6,000 ఉద్యోగాల్లో ఆల్రెడీ 70% ప్రిపరేషన్ అయిపోయింది. వాళ్ళకు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి 70% ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకో 30% ప్రిపరేషన్ అయిపోతుంది. జీపీఏ ఉద్యోగాలు తక్షణమే రేపే అంటే రేపే విడుదల చేసే విధంగా మీరు కంపల్సరీగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ కాంగ్రెస్ వాళ్ళకు సబ్జెక్ట్ లేదంటే నేను సబ్జెక్ట్ చెప్తాను మీకు. నిరుద్యోగ అంశాలు ఏమున్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఏ టైంలో ఏమి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, క్వాలిఫికేషన్ ఏంటి, దానికి కావాల్సిన అర్హతలు ఏంటి, మొత్తం లెక్కలు చెప్తాను నీకు. ఎందుకంటే నేను 2014లోనే నమస్తే తెలంగాణలో ఎడ్యుకేషన్ డెస్క్ ఇచ్చారు నేను. మీరు అప్పుడు ఆర్టికల్ రాసినప్పుడు కూడా నేను సొంతంగా ఆర్టికల్ పెట్టినోని. మీరు నల్గొండ జిల్లాకు వచ్చిన ప్రతిసారి నేను నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజీలో పెట్టినోని. ఎందుకంటే నాకు యూనివర్సిటీ అంటే అభిమానం, తెలంగాణ బిడ్డలంటే అభిమానం. యూనివర్సిటీకి వెళ్ళి ఎవరు వచ్చినా ఫస్ట్ పేజీలో పెట్టాను నేను, ఎవరు వచ్చినా ఫస్ట్ పేజీలో పెట్టిన. ఎందుకంటే ఉద్యమంలో ఉస్మానియాలో పిహెచ్ చేసిన వ్యక్తిగా నాకు అనుభవం ఉంది కాబట్టి ఉద్యోగాలపైన మీరు చర్చకి ఏడబెట్టమని నేను రెడీగా నేను వస్తాను. కాబట్టి ఖచ్చితంగా మొన్ననే మరి గ్రూప్ 2 మన దాకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇంతవరకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల. రేపంటారు మాపంటారు, వచ్చినప్పుడు ఒక లేఖ చెప్తారు, ఆ సీట్లకు పోయినాక మరొక లేఖ చెప్తారు. ఇవాళ బుర్రా వెంకటేశం గారు ఏమన్నారు, పైకెళ్ళి కింది చెప్తా ఉన్నారు. గ్రూప్ 2 అయిపోకముందే గ్రూప్ 3 మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొదలు పెట్టారు. మేము గట్టిగా డిమాండ్ చేస్తే వాళ్ళు గ్రూప్ 3 ఆపి కూడా నెల రోజులు అవుతుంది. ఎందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తలేరు? ఇంకా గ్రూప్ 2 ఆన్నే ఆపారు, గ్రూప్ 3 ఆన్నే ఆపారు. గ్రూప్ 1 కోర్టులో కేసు ఉంది. ఏమంటే బల్మూరి వెంకట్ కానీ, రియాజ్ కానీ, మానవతరాయి అండ్ ఇంకోళ్ళ పేరు చెనగాని దయాకర్, ఈ నలుగురే 10 సార్లు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తున్నారు. మీరు మాట్లాడకపోతే మాట్లాడకండి, అబద్ధాలు చెప్పకండి. రేపు ఇది వస్తుంది, ఎల్లుండి ఎందుకు రేపు? మీరు ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టోలో డిసెంబర్ 9లోకి ఇస్తామని చెప్పారు. డిసెంబర్ 9లోకి ఇస్తామని చెప్పి ఆల్రెడీ అయిపోయింది. అయిపోయినాక మళ్ళీ త్వరలో పదవి ఎందుకు? మళ్ళీ ఎన్ని రోజుల పాటు జరుపుతారు? ఇంకా వీళ్ళు మాట్లాడొద్దని చెప్పండి, పార్టీ పరంగా ఆదేశాలు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తారు. కనీసం మరి ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు ఆ మేనిఫెస్టో చూడమని, జాబ్ క్యాలెండర్ చూసి ఎప్పుడు ఇస్తామని లెక్కలతో సహాయ చెప్పండి. ఒకళ్ళు 20,000 అంటారు, ఒకళ్ళు 30,000 అంటారు, ఒకళ్ళు 40,000 అంటారు, ఒకళ్ళు 1,00,000 అంటారు. అంటే కనీసం మంత్రులు కూడా అవగాహన ఉండదా? పొన్నం ప్రభాకర్ ఏమో 1,00,000 ఉద్యోగాలు అంటాడు, పొంగులేటి సుధాకర్ ఏమో 20,000 ఉద్యోగాలు అంటాడు. అంటే మంత్రులకు కూడా కనీసం మీ మేనిఫెస్టో మంత్రులను చదువుకురా లేదా? ఇంత ఘోరమైతే చెప్పండి నిరుద్యోగుల సమస్య.
కానీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి. మేము ఏమంటున్నామంటే రేపు మాపు 6,000 ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు ఇచ్చేస్తే వీళ్ళు నిమ్మలం పడితే అయిపోదు. ఎందుకంటే 30 లక్షల మంది మీరు ఇచ్చే ఉద్యోగాలు మహా అయితే ముస్లింకి 1 లక్ష ఉద్యోగాలు ఇస్తారేమో నాకు తెలిసి గొప్పగా ఇస్తే. ఎందుకంటే మీరు ఇచ్చింది ఇప్పటికి 5,000, ఇంకా ఇస్తే ఇంకో 50,000 ఉద్యోగాలు ఇస్తారు, 60,000 ఉద్యోగాలు ఇస్తారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు నమ్మకం ఎవరికైనా ఉన్నదో ఎక్కడన్నా ఉన్నదా? మరి ఏం చేద్దాం 2 లక్షల ఉద్యోగాల కోసం? మరి ఏం చేయమంటారు మీరు చెప్పండి అన్న. మీరు లీడరే, ఉద్యమ లీడరే కదా. 2 లక్షల ఉద్యోగాల కోసం మమ్మల్ని ఏం చేయమంటే అది చేస్తాం మేము. మీరే మాట్లాడాలి, మీరే చెప్పాలి. అది వినటానికే నేను ఉన్నది ఇప్పుడు. కాదన్నా, నువ్వు కూడా ఉద్యమకారుడు కదా. ఉద్యమకారుని కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కదా, మీ తరపున కాకుండా మీది వినడమే నా బాధ్యత. నేనేమంటున్నా అంటే మా 2 లక్షల ఉద్యోగాల కోసం మీరు ఆమరణ దీక్ష మొదలు పెట్టండి. అది ఇవ్వనప్పుడు ప్లాన్ చేస్తా. కానీ ఇప్పుడు నీదంతా నాకు ఎందుకంటే సమాచారం కావాలి కాబట్టి నువ్వు మొత్తం మాట్లాడు. నేనేమంటున్నా అంటే మాకు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? టైం బ్యాన్ పెట్టండి. నేను మాట్లాడేటప్పుడు అదంతా చెప్తా. కానీ మీది మొత్తం మీ డేటా మీ కడుపులో ఏముందో మొత్తం నాకు ఇచ్చేస్తే ఫస్ట్ నేను రాసుకోవాలి. ఏమేం సమస్యలు ఉన్నాయో మీరు ఆవేదనతో చెప్పినా, ఆక్రోశంతో చెప్పినా, కోపంతో చెప్పినా, ఎట్లా చెప్పినా నాకు కావాల్సింది సమాచారం కావాలి. ఎందుకంటే కూల్గా వింటా. దీని తర్వాత నేనేం చేయాలనో ఒక 5 నిమిషాలు చెప్తా అంతే. నేనేమంటున్నంటే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినంటే గెలవాలని చేసినా ఓడిపోవాలని చేసిన డెఫినెట్గా నువ్వు చేసింది తెలుసు, బ్యాక్గ్రౌండ్ ఏం చేసిందో కూడా నాకు తెలుసు. అన్నీ చేసినాం. మరి అన్నీ చేసినాక ఇవాళ విద్యార్థుల తరఫున మాట్లాడుతున్నా. నేను ఇవాళ కాంగ్రెస్ తరఫున ఇప్పుడు పోరాటం చేస్తున్నా, కొట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఎందుకు వచ్చింది మాకు? కాదు, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఉండి మాట్లాడు. ఫ్రంట్ ఎండ్ ఉండి ఇప్పుడు మాట్లాడే హక్కు కూడా అందుకే కలిగి ఉన్నావు. లేకపోతే నువ్వు చెప్పినా మేము వినడానికి అవకాశం ఎందుకు డోపు అంటే నువ్వు కొట్లాడినావు కాబట్టి, వాళ్ళ తరపున కొట్లాడినావు కాబట్టి బాధలేందో నీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియజేయబట్టి ఎక్కువ వినాలని కూడా నేను కూల్గా ఉంటున్నా అంతే. అందుకే నేను ఏమంటున్నావు అంటే మీకు ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లోగా చాలామంది ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేటట్టు ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దాంట్లో ప్రధానంగా ఇమీడియట్ తక్షణమే వేయడానికి అవకాశం ఉంది, మీకు అవసరం కూడా ఉంది. ఎందుకంటే మొన్న 11 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఏది మన గ్రామాలలో భూ సమస్యలకు సంబంధించి 11 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. మరి 11 లక్షల అప్లికేషన్ మీరు పరిష్కరించాలంటే కంపిస్తం కావాలి. మీరేం తెలియజేస్తారంటే ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే 5,000 మందిని ఆల్రెడీ ఉన్నోళ్ళ విఆర్ఓలు వీళ్ళకి జంప్ చేసిరు. వాళ్ళకు ఒక్కొక్కరు 2 గ్రామాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఆ 2 గ్రామాలు ఇమ్మటే తక్షణంగా ఇన్ఛార్జ్ ఇస్తే ఇవ్వండి. తక్షణమే ఇంకొక 15 రోజుల్లోగా, ఆగస్టు 15 రోజుల్లోగా మాకు జీపీ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి తీరాల. ఇవ్వకపోతే ఆగస్టు 15 నాడు అవసరమైతే ఆమరణ దీక్ష మళ్ళీసారి మొదలు పెడతా. ఆగస్టు 15లోగా ఖచ్చితంగా జీపీ నోటిఫికేషన్ ఇవ్వండి. 3 సంవత్సరాలైంది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. గత గవర్నమెంట్ ఇచ్చింది, మీరు ఫుల్ఫిల్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో డ్యూటీ ఎక్కి అయిపోయింది. 3 సంవత్సరాలు అవుతుంది కాబట్టి తక్షణమే ఎస్ఐ కానిస్టేబుల్ మళ్ళొక 15,000 ఉద్యోగాలతో. కేసీఆర్ మాకు నచ్చకపోయినా ఆయన గవర్నమెంట్లో 3 నోటిఫికేషన్ల ద్వారా 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇది వాస్తవమా కదా? ఎస్, 50,000 ఉద్యోగాలకు పోలీసులే ఇచ్చారు. మీరు కనీసం 15,000 ఇవ్వకపోతే ఎట్లా? మరి ఖచ్చితంగా 15,000 ఉద్యోగాలతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయండి. ఇంకోటి ఏంటంటే పోలీసులు ఎక్కువ పెడితే మీకే కష్టం. కానీ మాకు ఇబ్బంది ఏం లేదు. మాకు ఉద్యోగాలు వస్తే మేము పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భరిస్తాం. నాకు ఆల్రెడీ 18 కేసులు ఉన్నాయి. ఇంకో 18 అవుతాయి, అంతకంటే ఎక్కువేం కావు. మూడవ విషయం ఏంటంటే డిఎస్సి. ఎక్కువ మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రిపేర్ అయ్యేది డిఎస్సి. మీరు ఏమన్నారంటే 25,000 మెగా డిఎస్సి ఇస్తామన్నారు. మీరు కలిపింది కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే కలిపారు. 5,000 పోనీ ఇంకొక 20,000 ఉద్యోగాలు మీరు ఇస్తున్న లెక్క ప్రకారమే 20,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతోపాటు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 3 రకాల ఉద్యోగాలు. దాంట్లో డిఎస్సి అంటున్నాం, గురుకులాలు అంటున్నాం, మోడల్ స్కూల్ అంటున్నాం. 3 కలిపితే దాదాపుగా 50,000 ఉద్యోగాలు అవుతాయి. ఉన్నాయి, ఉద్యోగాలు లేవని కాదు, ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలు మీరు టీచర్లు నింపితేనే కదా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు వచ్చేది. స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ మొత్తం నాశనం అవుతున్నాయి. చైతన్య నారాయణ రోజు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. గవర్నమెంట్ ఏదైనా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళ నియమ నిబంధనలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ప్రతి ఊళ్ళో స్కూళ్ళు మొదలు పెడతామని చెప్పారు. మొత్తం కలిపిన 500 స్కూల్లో కొత్త స్కూల్ రాలే. మొత్తం కలిపిన 500 స్కూల్ కూడా రాలే.
మాటలేమో పెద్దగా ఉన్నాయి, చేతలేమో చిన్నగా అయిపోతున్నాయి. కాబట్టి మోడల్ స్కూళ్ళు, గురుకులాలు, డిఎస్సి అన్నీ కలిపి ఒక 40,000 ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. తక్షణమే 20,000 ఉద్యోగాలు ఇచ్చి మరో నోటిఫికేషన్ ద్వారా ఇంకో 20,000 ఉద్యోగాలు ఇచ్చి ఒక ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే పవర్ సెక్టర్లో 2018లోనే వాటిని గుర్తించారు. 2018లో ఆ గవర్నమెంట్ నింపలే, మీరు కూడా నింపే ఒక ప్రయత్నం జరగట్లేదు. 5,300 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. దాంట్లో 4,000 సంబంధించి జేఎల్ఎం ఉద్యోగాలు ఉన్నాయి, ఇంకో 1,300 ఉద్యోగాలు ఏఈ, ఏడబ్ల్యూ, ఏఎస్ఓ లాంటి ఉద్యోగాలు మరికొన్ని ఉన్నాయి. ఆల్రెడీ ఆర్థిక శాఖ గ్రూప్ 2 ఆల్రెడీ వీటికి సంబంధించిన ఆర్థిక శాఖ ఆమోదం పొందింది, అంతా రెడీగా ఉన్నాయి. నోటిఫికేషన్ ఇవ్వడానికి మాత్రమే రెడీగా ఉంది. పవర్ సెక్టర్లో 5,300 ఉద్యోగాలు ఖచ్చితంగా ఎమ్మటే నింపే ఒక ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ అంశం ఏంటంటే డిప్యూటీ సర్వేయర్లు ఉన్నాయి. మరి డిప్యూటీ సర్వేయర్లు చాలా ప్రతి మండలానికి కనీసం ఒక 4-5 కావాలా. ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? గవర్నమెంట్లో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లు, బీటెక్ ఉన్నోళ్ళు, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకు లక్షల మంది ఉన్నారు. లక్షల మంది ఉండగా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? విఆర్ఓలకు ఎట్లా ఇస్తారు? దాని ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. గాడిద డ్యూటీ గాడి చేయాలి, గుర్రం డ్యూటీ గురుంటే వేయాలి. రెండింటి కలిపి ఒకటే చేస్తుంటే అవుతుంది. కాబట్టి తక్షణమే డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలు ఖచ్చితంగా నింపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే టెక్నికల్ సంబంధించి చాలా రకాల టెక్నికల్స్ ఉన్నాయి. హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఏఈ కానీ, ఏడబ్ల్యూ కానీ చాలా టెక్నికల్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఇవాళ సిటీ సెంటర్ లైబ్రరీ అంటేనే గ్రూప్స్, మొత్తం గ్రూప్సే. మిమ్మల్ని గవర్నమెంట్ సీట్లో కూర్చోబెట్టింది కూడా గ్రూప్స్ వాళ్ళే. అందరు కొట్లాడారు, మళ్ళీ మేము కొట్లాడే అని చెప్పి మీతో అనకండి. అందరు కొట్లాడితేనే వచ్చింది. ముఖ్యంగా మీ గవర్నమెంట్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కేసు ముట్టడి. ఆ రోజు మీరు కూడా వచ్చారు అక్కడికి, నన్ను అరెస్ట్ చేశారు. మిమ్మల్ని మీరు పెద్దోళ్ళు కాబట్టి వదిలిపెట్టి అదృష్టం ఆ రోజు దొరికింది నాకు. మీతో కలిసి ఉద్యమించే అదృష్టం ఆ రోజు దొరికింది కాబట్టి ఈరోజు మీ ముందు వచ్చి ఉన్నది. నేను అవాళ 5,000 మంది పైగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడి జరిగితేనే మొత్తం నిరుద్యోగ ఉద్యమం ఒక చట్రం కిందకి వచ్చి వీళ్ళు అధికారం రావడానికి కారణమైంది. అంటే నిరుద్యోగులు ఓట్లు వేయడం ఒకటే కాదు, వీళ్ళు ప్రభావిత వర్గం. ఆ రోజు మీతో ఉన్న కాబట్టే ఈ రోజు కూడా మీతో ఉండాలని వచ్చింది. ఆ రోజు నేను కోదండరామ్ గారిని కలవడానికి వచ్చిన, మీరు అనుకున్నది కూడా నాకు తెలియదు. ఆ రోజు వాస్తవానికి వేరే సందర్భం కొరకు వచ్చిన, కానీ అలాంటి ఒక మాత్రన ఉద్యమం అయితే నేను అప్పటి వరకు ఆ 9 సంవత్సరాలు ఎప్పుడు చూడలే. అది ఒక పెద్ద ట్విస్ట్ కూడా, అంత మామూలు టిల్ట్ కాలే. ఇప్పుడు అలాంటి మీరు చేసిన వాళ్ళకి మేము బాసటగా ఉండడానికి నా బాధ్యత వ్యక్తిగతంగా, రేపు ప్రభుత్వ బాధ్యత కూడా చేస్తా అని చెప్పి మీ ముందుకు వచ్చింది. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ప్రభుత్వ పెద్దగా వచ్చారు, మరి మీ మాట అక్కడ ఎంత వరకు చెల్లాడితేనే మీకు తెలుసు. మరి ఆడ చేపించే బాధ్యత కంపల్సరీ తీసుకోవాలి, అది నేను చెప్తా. ఇంకోటి ఏంటంటే మీరు గనక రేపు ఈ ఆగస్టు 15లోగా ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన కనుక మొదలు పెట్టకపోతే మేము చెలో గాంధీ భవన్ చేస్తాం. ఒకవేళ మీరు ఇనలేకపోతే టీఆర్ఎస్లో మళ్ళీ కలుస్తాం. వినకపోతే, ఎందుకంటే ఫస్ట్ ఛాయిస్ మీకే ఇస్తున్నాం. కాబట్టి గాంధీ భవన్కి అవసరమైతే మేము 3,000 మంది మళ్ళీ రమ్మన్నా మళ్ళీ వస్తాము. ఖచ్చితంగా నోటిఫికేషన్ వేసి ఒక ప్రక్రియ స్టార్ట్ చేయండి. గ్రూప్ ఫండ్ కోర్టులో ఉంది. అది పాత గ్రూప్ ఫండ్. వాళ్ళకి మీరు దానికి కలిపిందల్లా 50 ఉద్యోగాలు. 50 ఉద్యోగాలు పెట్టి దిక్కుమాల జియో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం చేసిరు. అది మీకు జియో ఇచ్చినాక అర్థమైంది, ఫస్ట్ అర్థం కాల. ఎగ్జామ్ పెట్టినాక అర్థమైంది, వెనక పోలేరు ముందుకు రాలేనట్టుగా తయారైంది. అసలు జియో నెంబర్ 29 కరెక్ట్గా కనుక చేస్తే గ్రూప్ వన్ కూడా రద్దు అవుతుంది. కానీ ఇలా కోర్టులో కేసు నడుస్తుంది. ఆ కేసుకు సంబంధం ఉన్నా లేకపోయినా కొత్త నోటిఫికేషన్ దాన్ని పక్కన పెట్టి కొత్త వాళ్ళకు నోటిఫికేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఖచ్చితంగా. ఎందుకంటే 5,000 ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే పెద్ద గ్రూప్ 2లో సంబంధించి 783 ఉద్యోగాలు పెంచామని ఇదే ఆర్టీసీ రాష్ట్రంలో ధర్నా చేస్తే, మీ ఉద్యోగాలు పెంచామని ధర్నా చేస్తే రేవంత్ రెడ్డి గారు ఏమంటే ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తారని కొత్త పంచాయతీ పెట్టారు. చేసిన పంచాయతీ ఏమో ఇది. ప్రతి మీటింగ్లో మరి రేవంత్ రెడ్డి సార్కి ఎవరైనా కింద సమాచారం ఇస్తురా, ఆయన మాట్లాడుతుండ. మరి కనీసము ఏ ఉద్యోగాలు ఇచ్చిరు, ఏమీ చేయలేదు. ప్రతి మీటింగ్లో అబద్ధాలు చెప్తే ఎట్లా? ఎందుకంటే వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, వీళ్ళంతా డిగ్రీ పూర్తయిన వాళ్ళు, పీజీలు పూర్తయిన వాళ్ళు, పిహెచ్డీ పూర్తయిన వాళ్ళు. వీళ్ళ దగ్గర గవర్నమెంట్ అబాస్ పాలవుతుంది. మీరు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చిన లెక్కలు చెప్తే అబాస్ పాలవుతూ అటువంటి మాటలు పక్కన పెట్టి తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే మళ్ళొకసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడి ఎట్లా జరిగిందో స్థానిక సంస్థ ఎన్నికల్లో అట్లాగే ముట్టడి మళ్ళీ జరుగుతుంది.
మేము ప్రతి ఒక్కరు వదిలిపెట్టి ఊళ్ళలోకి పోతాం, మళ్ళీ ప్రచారం చేస్తాం. అలా కాంగ్రెస్ పార్టీ గెలిపించడం కోసం ఎంత కష్టపడ్డామో ఇవాళ ఓడగొడతాం కూడా అంతే కష్టపడతాం. ఎందుకంటే నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నాను నేను, నా వ్యక్తిగత ఎజెండా కాదు, దీని ఏం కాదు. ఎందుకంటే టీఆర్ఎస్లో గవర్నమెంట్లో కొట్లాడితే 15 కేసులు పెట్టారు, ఈ గవర్నమెంట్ వచ్చినాక 3 కేసులు పెట్టారు. ఇదేం దౌర్భాగ్యం అర్థం కాల. పేరేం ప్రజాపాలన అంటారు, ఇక్కడ హెచ్చరికలు బోర్డులు పెడతారు, ఆర్ట్స్ కాలేజ్ కాడ ముళ్ళ కంచెలు పెడతారు. ఇది ఎక్కడ ప్రజాపాలన? ప్రజాపాలనకు ఒక మీనింగ్లెస్గా మీరు చేసే ప్రయత్నం చేస్తారు. అయితే కొట్లాడితే కొట్లాడినండి, పోలీసు బలగం ఉంది కదా, ఒకరోజు కొట్లాడతారు, 2 రోజులు కడతారు, 3 రోజులు కొట్లాడతారు. కొట్లాడే స్వేచ్ఛ లేకుండా హరించాక ఎవరికి ఇచ్చారు మరి? కాబట్టి ఎమ్మడే తక్షణమే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ముళ్ళ కంచెలు కూడా తీసి ఇది నిజంగా ప్రజాపాలన అని చెప్పి ఒక ప్రయత్నం చేయండి. మీకు ఇంకొక 15 రోజులు గడువు ఇస్తున్నాం. ఇవాళ 28వ తారీఖు, ఆగస్టు 15లోగా ఉద్యోగాల ప్రక్రియ కనుక మొదలు పెట్టకపోతే అదే స్వాతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండా ఎగరేసి చక్కగా గాంధీ భవన్కి వచ్చే ప్రయత్నం చేస్తాం. మా ప్లాన్స్ మాకున్నాయి. ప్రభుత్వం ఎందుకంటే నిరుద్యోగులు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నిరుద్యోగులు చనిపోతే 69 ఉద్యమం జరిగింది. 1952లోనే ములికి ఉద్యమం వచ్చి ఇవన్నీ చేసి నిరుద్యోగులే. కానీ నిరుద్యోగులు అనే వాళ్ళు ఎప్పుడు బలిపశువుగా మారుతున్నారు. కాబట్టి మీరు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులు, యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తులు కాబట్టి తక్షణమే ఇవన్నీ సమస్యలకు పరిష్కారం కనుగొంటారని నిరుద్యోగుల తరపున చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ముందుగా దయాకర్ అన్న గారు ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్నో ఆటంకాలు దయాకర్ అన్నకి తెలుసు. మీ జాబ్ కోసం మీరు ఎంత కష్టపడారో మాకు తెలుసు అన్న. ఎందుకంటే మీ జాబ్ వచ్చింది కానీ మాకు రాలేదు. మీకు జాబ్ వచ్చింది కాబట్టి మీకు కంగ్రాచులేషన్ ఫస్ట్. సో మాకు కూడా అందరికి కంగ్రాచులేషన్ చెప్పడానికి మీరు వచ్చిరని మేము అనుకుంటా ఉన్నాం. ఇది ఫస్ట్ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు సామాజిక భారతదేశం అంటే సామాజిక వర్గాలకు న్యాయం చేయడానికి బయలుదేరినటువంటి రాహుల్ గాంధీ గారికి మేము విన్నవించుకుంటున్నాం. ఈ GO29 అనేటువంటి తెచ్చిరన్న సామాజిక అంటే SC ST BC మైనారిటీ వాళ్ళకు చాలా అన్యాయం జరిగింది GO29 వల్ల. GO55 అనేటువంటిది కరెక్ట్ ఉండే, కానీ ఈరోజు GO29 తీసుకొచ్చి మా కడుపును కొట్టిరన్న. దీన్ని మాత్రం రాబోయే నోటిఫికేషన్లో ఏ నోటిఫికేషన్లో కూడా GO29 అనేటువంటిది ఉండకూడదు. GO29 ఉంటే మన SC ST BC మైనారిటీ వాళ్ళకి అన్యాయం అన్న. ఇది మాత్రం ఖచ్చితంగా దీన్ని తొలగించేంత వరకు మేము ఉద్యమిస్తూనే ఉంటాం. భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే వారి కోసం పనిచేస్తూ ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి అందరు నిరుద్యోగుల కోసం ఇదే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతామన్నా. దీంతోపాటు మేనిఫెస్టో అన్న, ఇది మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఫస్ట్ మనకు యూత్ డిక్లరేషన్ అనేటువంటిది ఇచ్చారన్న సరూర్ నగర్లో గౌరవ మన ప్రియాంక గాంధీ గారు. సో ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ అన్న 2వ పాయింట్స్ నుంచి మనం మొదలు పెడితే మొదటి ఏడాదిలోనే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఆ రోజు వీడియోలో ఒక మాట అన్నారు, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల, ఇది అసంభవం అన్నట్టు మీరు ఆశ్చర్యపోయారు. కానీ ఈ యొక్క మేనిఫెస్టోలో ఈ 2.1 అనేటువంటి పాయింట్లో పొందుపరిచిరన్న మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే SC SC BC మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, జూన్ 2 నుంచి అన్ని శాఖల్లో ఖాళీలతో జాబ్ క్యాలెండర్, సెప్టెంబర్ 17 లోపు నియామకాలు కంప్లీట్ చేస్తామని. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారన్న, ఇది చాలా మోసం అన్న. నిరుద్యోగ భృతి అనేటువంటిది 18 నెలలు గడిచింది, 40 లక్షల మంది ఉన్నాం. మీరు
మానవతరాయ్ గారికి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అంటే ఈ యొక్క మేనిఫెస్టో తయారైనప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో లేరనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. ఆయనకు మేనిఫెస్టోనే తెలియదు, కానీ జనార్దన్ మీద గొడవకు వెళ్తా ఉన్నారు. ఇది ఎంతవరకు అన్యాయం, ఇది ఎంతవరకు మీ కాంగ్రెస్ పార్టీకి అర్థం అవ్వాలన్నది. ఎందుకంటే బస్ యాత్ర చేసినటువంటి పిల్లలందరం మేమే, మీ పార్టీ గెలవాలని పనిచేసినటువంటి వ్యక్తులం. కానీ మాపై చేసుకోవాలని చూసుకుంటే 40 లక్షల మంది నిరుద్యోగులం ఉన్నాం. మేము తలుచుకుంటే ఏమన్నా చేయగలం, కానీ చదువుకున్నటువంటి వ్యక్తులం మేము అలాంటి కార్యక్రమాలకు పోము. అందుకే శాంతంగా కూర్చున్నాం. మీ యొక్క అధికార ప్రతినిధులకు చెప్పాలి. చనగాని దయాకర్ గారు కూడా మాట్లాడతారు. చేతగానోళ్ళు వీళ్ళందరూ దద్దమ్మలు, వీళ్ళు ఎందుకు అడుగుతున్నారో వీళ్ళకి తెలియదు అంటారు. చేతగానోళ్ళు మేము కాదన్నా, వాళ్ళు మీరే తెలియాలి, చెప్పాలి చేతగానోళ్ళు ఎవరనేటువంటిది కూడా. నిరుద్యోగులను కించపరిచేటట్టు మాట్లాడినా, అసలు నిరుద్యోగుల గురించి ఏమన్నా తప్పు మాట్లాడినా ఇప్పుడు చెప్తా ఉన్నా మేము తలుచుకుంటే కట్టి కొట్టలేమా? మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు ఒక ఉద్యమకారులు. ఇక్కడ ఉన్నటువంటి అశోక్ నగర్ చౌరస్తాలో 21 పిల్లర్ నెంబర్ అన్న ఇప్పటి నుంచి ఎవరు మాట్లాడినా నిజాన్ని చెప్తా ఉన్నాం. మేము మాత్రం కట్టి కొడతామనేటువంటి చెప్తా ఉన్నాం. ధన్యవాదాలు అన్న. ఇంకేందంటే ఇంకో ఇష్యూ సారీ, ఈ లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది ఇష్యూ అన్న. లోకల్లో గ్రూప్ 1లో మాట్లాడకూడదు, కానీ చెప్తా ఉన్నా. గ్రూప్ 1లో 34th ర్యాంక్ అనేటువంటిది నాన్ లోకల్ వారికి వచ్చింది, కానీ అది బీసీడీ అనేటువంటి మహిళకి రావాలి, కానీ నాన్ లోకల్ వ్యక్తులకు ఇచ్చారు. అది ఏ విధంగా ఇచ్చారనేటువంటిది కూడా తెలియజేయాలన్నా. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి గేమ్ స్టార్ట్ అయిన తర్వాత గేమ్ రూల్ చేంజ్ అవ్వద్దని మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు చాలామంది చెప్పారన్న. ఎందుకంటే మేము ఉద్యమం చేస్తూ ఉన్నప్పుడు. సో ఇదేంటంటే హాల్ టికెట్ అన్న, గ్రూప్ 1 హాల్ టికెట్, గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఉంది ఇందులోనే. గ్రూప్ 1 హాల్ టికెట్లో 2వ నిబంధన, గ్రూప్ 1 హాల్ టికెట్లో 6.9 నిబంధన. అందులో జెల్ పెన్ అనేటువంటిది వాడకూడదు, జెల్ పెన్ వాడకూడదు. కానీ జెల్ పెన్ వాడకుండా టీజీపీఎస్సీ కొన్ని చర్యలు తీసుకోవాలి ఎగ్జామ్ రాయడానికి సెంటర్లలో వెళ్ళేటప్పుడు, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జెల్ పెన్తో రాసిరన్న. ఇవి పెన్నులు, ఇవి సో ఓకే, ఇది జ్యుడిషియర్లో ఉంది కాబట్టి మేము మీకు పర్సనల్గా చెప్తాం, ఇంకా మీతోనే రాయనిస్తాం. ఎందుకంటే ఇవే అన్న పెన్నులు, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి ఏ వ్యక్తులు, ఎందుకంటే ఎవరెవరు రాసిరు అనేటువంటిది కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవన్నీ మేము కోర్టుకు కూడా తెలియజేస్తాం. సో మీకు తెలియజేస్తా ఉన్నా, జెల్ పెన్తో కూడా రాసిరు. దాన్ని మాత్రం ఖచ్చితంగా ఎవరెవరైతే మేము ఈ కోర్టుకు వెళ్ళకముందే టీజీపీఎస్ఏ చెప్పాలి ఎవరెవరు రాసిరు, ఏం చేసిరు అనేటువంటిది. సో ఆ జెల్ పెన్తో రాసిన వారిని వెంటనే తీసేయాలి. ఎందుకంటే జెన్యూన్ క్యాండిడేట్స్ కొంతమంది రాలేదు, 50-60 మంది జెల్ పెన్తో రాస్తే కొంతమంది రారు కదా. సో జెన్యూన్గా రాసినటువంటి వాళ్ళకు కూడా జాబ్స్ అనేటువంటిది కింద మీద అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్న. సో థ్యాంక్ యూ. నా పేరు దామోదర్ అన్న, మన మిత్రులందరూ తెలుసు. సరే నేను కూడా ఎంతో మాట్లాడదాం అనుకున్నా, కానీ అందరూ చెప్పేసి రాన్ని అన్న. ట్విట్టర్లో ఎల్లు వెంకటరమణారెడ్డి అని చెప్పేసి ఉంటాడన్న. ఆయన మరి మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేకపోతే జర్నలిస్టా మాకు అర్థం కాదు. ఊమంటే ఒక ట్వీట్ పెడతా ఉంటాడు, ఉద్యోగాలు వస్తున్నాయి, ఇంకొస్తున్నాయి, జాతర జాతర జాతర, అది వచ్చేలేదు సచ్చేది లేదు. రేపే అంటాడు, దగ్గితే ట్వీట్ పెడతాడు, తుమ్మితే ట్వీట్ పెడతాడు. అంటే ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని చెప్పి ట్వీట్ పెడతాడు. అంటే మీరు ఒకసారి కనుక్కుంటాను, ఆయన మీకు అధికార ప్రతినిధిదా లేకపోతే జర్నలిస్టా అని చెప్పేసి. ఏం పేరు? ఎల్ వెంకటరమణారెడ్డి అని చెప్పేసి ఆయన ట్వీట్ పెడతా ఉంటాడు. అదే ఆయన ఎవరన్నా ఇంతకీ జర్నలిస్టా లేకపోతే మీ పార్టీ అధికార ప్రతినిధిదా మాకు అర్థం కాదు. ఎందుకంటే చాలామంది పిల్లలు ఆయన ట్వీట్ చూసి ఇబ్బంది పడతా ఉన్నారు. సరేనా, అది పక్కన పెడదాం. నేను మెయిన్గా అయితే జీపీఓ నోటిఫికేషన్ గురించి అండ్ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి కూడా సుమారు 3 సంవత్సరాలు దాటిపోయిందన్న. వాస్తవానికి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ జీవో 46 అని చెప్పేసి ఒక జీవో ఉన్నది. అంటే గ్రామీణ నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది జీవో 46 వల్ల. ఎందుకంటే ఊళ్ళలో ఉన్న అభ్యర్థులకి కొంచెం అన్యాయం జరుగుతూ ఉన్నది, హైదరాబాద్లో ఉన్న అభ్యర్థులకు పోస్టులకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ జీవో 46 కూడా మీరు రద్దు చేసామన్నారు. కాబట్టి ఆ రోజు 46 అభ్యర్థులు అందరికీ కూడా తిరిగి మీ గెలుపులో పాల్పంచుకోవడం జరిగింది. అండ్ అలాగే గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్, జీపీఓ నోటిఫికేషన్స్ కూడా మాట్లాడాలన్నా ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ చాలామంది నిరుద్యోగులు కూడా కనీసం జీపీఓ నోటిఫికేషన్ వచ్చినా బాగుంటుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ 10,954 జీపీఓ పోస్టులు ఉన్నాయన్న. మరి ఆల్రెడీ ఉన్నటువంటి పాత VRO
వీఆర్ఏలను తీసేసి గత ప్రభుత్వంలో వాళ్ళని రికార్డ్ అసిస్టెంట్లుగా జూనియర్ అసిస్టెంట్గా పెట్టడం జరిగింది. ఉన్న వాళ్ళని అదే విధంగా ఉంచకుండా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి జీపీఏ పరీక్ష పెట్టి మళ్ళీ వాళ్ళ కొత్త ఉద్యోగాలు ఇవ్వడం ఎందుకన్నా? ఇప్పుడు 10,000 ఉద్యోగాలు వస్తే 10,000 ఉద్యోగాలు మీరు ఇస్తే 1,00,000 కుటుంబాలన్నా. 10,000 అంటే 1,00,000 కుటుంబాలు బాగుపడతాయి తెలంగాణలో. కాబట్టి ఇది కూడా మీరు నోట్ చేసుకోవాలి. అండ్ అలాగే పరీక్ష అయిపోయిన తర్వాత కూడా ఎక్కడైనా ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చి 2-3 సార్లు పరీక్ష పెడతారన్నా? జీపీఏ ఎగ్జామ్కి అట్లా జరిగినది. సరే ఆల్రెడీ ఫస్ట్ కొంతమంది క్వాలిఫై కాలేదు, మళ్ళీ మిగతా వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి మళ్ళీ 2 సార్లు ఎగ్జామ్ పెట్టి ఉన్న 10,954 పోస్టులు కూడా జీపీ ఆల్రెడీ ఉన్నటువంటి వీఆర్ఓ వీరాలతో భర్తీ చేసేంత వరకు కూడా పరీక్ష పెడుతూనే ఉంటారు అనుకుంటా. కాబట్టి తక్షణమే జీపీఓ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. అలాగే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా తొందరగా విడుదల చేయాలి. ఎందుకంటే అన్న చాలామంది మా అన్నలకి తమ్ములకు కూడా ఏజ్ అయిపోతూ ఉన్నది. ఎందుకంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ ఉంటుంది, కొంచెం ఫిలిమ్స్ ఉంటుంది, ఈవెంట్స్ ఉంటాయి, గ్రౌండ్ కూడా ఉంటుంది. కాబట్టి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తొందరగా రావాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరు ఇప్పటికిప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చేసినా కానీ 2 సంవత్సరాలు పడుతుంది అన్న. మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యి 2 సంవత్సరాలు పడుతుంది. ఫిలిమ్స్ అయిపోతుంది, తర్వాత ఈవెంట్స్ అంటారు, తర్వాత మెయిన్స్ అంటారు, చాలామంది కూడా ఏజ్ అయిపోతూ ఉన్నది. కాబట్టి దీని గురించి మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని అవసరమైతే ఒక 10 మంది 20 మంది నిరుద్యోగులు అవసరం మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్ళండి, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే అన్న తక్షణమే మాకు జీపీఓ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తక్షణమే ప్రెస్ మీట్ పెట్టే, లేదంటే మాకు వెబ్నోట్ విడుదల చేస్తే చెప్పాలి. అంతేగాని పేపర్లో రోజుకు ఒక ముచ్చట, వార్తల్లో రోజుకు ఒక ముచ్చట వస్తూ ఉన్నది. త్వరలో ఏం త్వరలో అన్నా ఈ పేటెంట్ రైట్ ఇస్తాం మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి. త్వరలోని పదానికి తలా అన్ని డబ్బులు వేసుకొని పేటెంట్ రైట్ ఇస్తాం మీకు. త్వరలోని పదం, ఇక త్వరలోని పదం మీరు తప్ప ఎవరు వాడడానికి వీలు ఉండదు ఇక. కాబట్టి త్వరలో వద్దన్న, త్వరలో కానీ త్వరలోకి వచ్చారు. కాబట్టి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయండి. అలాగే గ్రూప్స్ అభ్యర్థులు కూడా చాలామంది అన్న ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో ఇక్కడ 5 రూపాయల భోజనం చూసుకుంటూ ఎంతోమంది నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, గోసపడుతూ ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులన్నా ఇట్లా మీ స్టడీ హాల్లో మగ్గిపోవాలా? ఇటు ఎన్ని రోజులు స్టడీ హాల్లో మగ్గిపోవాలి, ఎన్ని రోజులు హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ ఉండాలి, ఎన్ని రోజులు కోచింగ్ సెంటర్లు పట్టుకుంటూ ఉండాలి? ఎందుకంటే అన్న ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా మధ్యతరగతి అభ్యర్థి. ఇంటి దగ్గర నుంచి అప్పు చేసో కూలి చేసో 4 చేసో ఇంటి దగ్గర నుంచి పంపించి చదువుకుంటా ఉన్నాం. మేము ఒకటే స్ట్రైట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్న, మీరు అసలు నోటిఫికేషన్లు ఇస్తారా ఇవ్వరా ఏదో ఒకటి చెప్పండి. మీరు నోటిఫికేషన్లు ఇస్తామంటే ఖచ్చితంగా సరే ఇంటి దగ్గర నుంచి అప్పు చేసో ఇక్కడ కూర్చొని చదువుకునే ప్రయత్నం చేస్తాం. లేదంటే ఈ ఇంటికి పోయి కరువు పండుగ ఏదో చేసుకునే ప్రయత్నం చేస్తాం మేము కూడా. ఎందుకంటే ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ప్రతి నిరుద్యోగి కూడా మా కడుపు అంటే ఎవరు చెప్పుకోవాలి అర్థం కాలేదన్న. వాస్తవానికి సరే మీరు వచ్చారు సంతోషం, మీకు చెప్పుకునే భాగ్యం కలిగినందుకు మేము కూడా సంతోషపడతా ఉన్నాం. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా కొంచెం తొందరగా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో పెద్దలకు కానీ తీసుకెళ్ళి మా సమస్యలన్నీ పరిష్కరించేటట్టు మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నామన్నా. ఖచ్చితంగా అవసరమైతే మీరు కూడా రావాలి. అండ్ ఇంకా కొంతమంది నిరుద్యోగ మిత్రులు కూడా అన్యత భావించవచ్చు, ఎందుకంటే కొంచెం సమయం కూడా లేదు కాబట్టి మైక్ రాని అభ్యర్థులు కూడా అన్యత భావించవచ్చు. అండ్ అలాగే దయాకర్ అన్న మా నిరుద్యోగ సమస్య గురించి తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా మీరు కూడా మా నిరుద్యోగంగా అండగా ఉండాలి. అవసరమైతే మీరే ముందుండి ప్రభుత్వంతో కొట్లాడి కూడా మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం నుంచి వచ్చాను. తాలూకానే మేము విద్యుత్ శాఖలో గత 8 నెలల నుంచి ప్రిపరేషన్ చేస్తున్నాం. దానికంటే ముందు 1 సంవత్సరం నుంచి నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. మేము ఎస్సీ బైఫర్కేషన్ రాకముందు ఒక 10 days ముందు మా నోటిఫికేషన్ రావాలి. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక రిలీజ్ చేయాల్సిన ఫస్ట్ నోటిఫికేషన్ అదే. అది రాకుండా ఎస్సీ బైఫర్కేషన్ అనేది మధ్యలో తీసుకొచ్చారు. సరే తర్వాత అయినా ఇస్తారని మేము ఎదురు చూస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్లో వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నామన్నా, కానీ వాళ్ళందరూ పోస్టులు అనేవి ఫైనాన్షియల్ అప్రూవల్ అయినాయి. కానీ గవర్నమెంట్ పాలసీ కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇస్తే మేము నోటిఫికేషన్స్ ఇస్తామని అంటున్నారు. సో మీరు ఈ విషయాన్ని గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇంకొక ముఖ్య విషయం మీకు చెప్పాల్సిందన్నా, మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు ఏ విద్యార్థి కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిన వ్యక్తులకి రాలేదు. ఎందుకంటే మేము ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి బయట తిరిగాము. రాకుండా కూర్చున్న వ్యక్తులకి జాబ్ నోటిఫికేషన్లకి ఈరోజు మీరు నియామక పత్రాలు ఇచ్చారనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీకు ఆపన్న హస్తాన్ని ఇచ్చిన ఈ విద్యార్థులకి ఉద్యోగాలు అయితే రాలేదన్న. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తెలియజేస్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంకో విషయం అన్న, మాకు ఉద్యోగాలు ఈ ఆగస్టులో ఏదో ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. మాకు ఉద్యోగాలు రావాలి, మీకు మంత్రి పదవి కూడా రావాలని మేము కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్ అన్న. నా సంగారెడ్డి డిస్టిక్.
నారాయణఖేడ్ నియోజకవర్గం అన్న నాది. త్వరలో మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అసలు త్వరలో అనే వర్డ్ చాలా అసలు మా నిరుద్యోగులకు త్వరలో అనే వర్డ్ అసలు నచ్చదన్న. అసలు ఎందుకు నచ్చదంటే చాలా భయంకరంగా ఉంటుందన్న త్వరలో వర్డ్. కొన్ని పీడకలు వస్తాయి, త్వరలో అనే పీడకలు వస్తాయి మాకు కూడా. ఎందుకంటే త్వరలో వల్ల ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల్లో త్వరలో వల్ల మా జీవితాలు ఎంత నాశనం అయినాయో అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే త్వరలో ఏంటంటే అన్న కొన్ని నోటిఫికేషన్ వస్తాయి త్వరలో. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాయన్న, నోటిఫికేషన్ రావడం వల్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తున్నాయని మారుమూల తాండం నుంచి వచ్చినాను ఇక్కడికి రాగానే నోటిఫికేషన్ ఒకటి గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నీ ప్రిపేర్ అవుతూ ఒక్కొక్కటి ప్రిపేర్ అవుతూ వస్తూ ఉంటే ప్రిపేర్ అవ్వగానే నోటిఫికేషన్ రాయగానే కేసులు పడడం, లేకపోతే ఏదో రకంగా అది కోర్టులో వెళ్ళిపోవడం, లేకపోతే పేపర్ లీక్ కావడం, అది అలా జరుగుతూ ఉండిపోయిందన్న. అది నచ్చక, అది ఆ గవర్నమెంట్లో నచ్చక, ఒక నోటిఫికేషన్ కూడా సరిగా లేక, ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇలాంటి అతుకొతులో జరుగుతుందని ఇలాంటి జరగకుండా ఉంటుందేమో అని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం ఎంత ప్రచారం చేసినా అంటేనా, ఇక్కడి నుంచి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి మా కాన్స్టెన్సీలో, మా నారాయణఖేడ్ కాన్స్టెన్సీలో ఇక్కడ నుంచి 15 మంది క్యాండిడేట్స్ నిరుద్యోగులం అందరం కలిసి మా కాన్స్టెన్సీలో సంజీవ్ రెడ్డి అన్న కోసం ఎంత ప్రచారం చేసి ఆయనకి 5,000 మెజార్టీతో గెలిపిస్తామన్న. మేము అందరం కలిసి ఇక్కడ నుంచి వెళ్ళి గెలిపిస్తామన్న. ఎందుకంటే కొద్దిగా ఆశ వచ్చింది గవర్నమెంట్. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమంటే సరే బీఆర్ఎస్ గవర్నమెంట్లోని 50,000 ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా అది కాంగ్రెస్ గవర్నమెంటే ఫిలిప్ చేసింది. ఎందుకంటే ఇలాంటి కేసులు లేకుండా ఏం జరగకుండా ఆ 60,000 ఉద్యోగాలకు 50,000 ఉద్యోగాలు అప్పుడే పూర్తి చేయడం భర్తీ చేయడం మాకు బాగా నచ్చింది. ఎందుకంటే అబ్బా గ్రేట్, అసలు నిజంగానే ఈ గవర్నమెంట్ మీద నమ్మకం వచ్చిందని అనిపించింది అప్పుడు నాకు. తర్వాత గత ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 7వ తారీఖు నుంచి 7వ తారీఖు వచ్చిందన 2007 తారీఖు వచ్చిన తర్వాత అప్పటి నుంచి 18 నెలలు 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. ఇది కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా త్వరలో అని మా జీవితాన్ని నాశనం అవుతుందన్న. ఇలా త్వరలో అని చెప్పకండి ప్లీజ్. ఏదో ఒక నోటిఫికేషన్ జీపీఓ అయినా, లేకపోతే జేఓ అయినా, జూనియర్ అకౌంటింగ్ ఆఫీసర్ అయినా, జీపీఓ అయినా ఏదో ఒకటి ఏంటన్నా. ఎందుకంటే త్వరలో మా నాన్న ఏం చెప్పిండంటే, అరే దగ్గర 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నావు కదా, అసలు నీకు రాదేమోరా, ఇక కాదు కష్టం, ఇక ఆర్థిక మేము 4,000-5,000 మీకు పంపించలేను, నువ్వు ఏదో ఒకటి చేసుకొని బతికి, ఇక నా వల్ల అయితే కాదని చెప్పేసిండు. నేనేం చేసినా తెలుసా, ఇక ఈ గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది, ఇక త్వరలో అంటూరు, ఇక రాదు, ఇక నోటిఫికేషన్ రాదు, ఏం కాదు, ఇక అసలు ఏం అవ్వదని నా ఏంటంటే రెజ్యూమ్ పట్టుకొని హైదరాబాద్ మొత్తం తిరిగినాను. తిరిగితే అక్కడ పోతే మా పరిస్థితి ఎట్లా తెలుసా అన్న, అసలు ఒక్కొక్కటి ఇన్ని రోజులు ఏం చేసినావు, ఏం చదువుకున్నావు, ఇన్ని రోజులు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. మరి ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ సంపాదించలేక, ఇటు ప్రైవేట్ జాబ్ సంపాదించలేక, ఇంటి నుంచి 1 రూపాయి పంపించలేక, ఇక్కడ పెళ్ళిళ్ళు కాక మా పరిస్థితి ఏంటన్నా. అసలు మీరు ఆలోచించండి మా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. అసలు ఒక్కొక్క రూపాయి ఇన్ని రోజులు, అరే మీకు ఏజ్ వచ్చింది కదా, ఇన్ని రోజులు పోషించినాము, ఇప్పుడు పోషించలేము రా భయ్, ఏదో ఒకటి చేసుకొని బతుకు అంటారు ఇంట్లో. ఏదైనా సరే, మన నిరుద్యోగ భృతి అయినా సరే, జీపీ అయినా సరే, ఖచ్చితంగా నోటిఫికేషన్ ఏంటన్నా. లేకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ని దింపడానికి ఎంత ప్రయత్నం చేసినానో ఈ గవర్నమెంట్ దింపడానికి ఏ మాత్రం ఆలోచించడానా. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ని దింపడానికి ప్రయత్నిస్తారు. నోటిఫికేషన్ ఇవ్వకుంటే ఖచ్చితంగా మీరే ఆలోచించి, ఇప్పుడు స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అన్న, నోటిఫికేషన్ ఖచ్చితంగా వదిలేసి వెళ్తేనే మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. లేకుంటే మాత్రం మీ గవర్నమెంట్లో స్థానిక ఎలక్షన్లో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండుండన్నా. లేకుంటే మేమైతే ఇక్కడి నుంచి నిరుద్యోగులు అందరం కలిసి ఎలాగైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఓడగొట్టినామో మీ గవర్నమెంట్ ఓడగొట్టడానికి, తీసుకొచ్చిన గవర్నమెంట్ని కూడా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నా. అంతే మిత్రులు గమనించాలి ప్లీజ్. చెప్పింది రిపీట్ కాకుండా మన సమస్యను ముందుకు తీసుకుపోయే విధంగా ఒక 2-3 నిమిషాలు ఒక్కొక్కరు మాట్లాడాల్సిన కోరుచు. మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాట్లాడితే రిపీట్ కావద్దు ప్లీజ్, దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. పేరు సాయి, నేను పెద్దపల్లి డిస్టిక్ నుంచి వచ్చిన. ఈరోజు ఎట్లున్నదంటే ఇప్పుడు అన్నది, నా పేరు సాయి, నేను పెద్దపల్లి డిస్టిక్ నుంచి వచ్చిన.
గత ప్రభుత్వం చేసిన ఏదైతే మనం నిధుల గురించి నియామకాల గురించి ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ఇలా సభలు పెట్టుకుని ఉండడం అనేది చాలా సంతోషకరంగా అన్న. అంటే సంతోషకరమా బ్రో? కాదు కదా, ఎంత బాధతోనే పెట్టుకుంటున్నామంటే అది గత ప్రభుత్వాలు చేసినాయి కాబట్టి మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. అయితే మాకు ఒకటే, ఈరోజు ఎవరు కడుపు కాలితే వాళ్ళే కడుపు నింపుకున్నట్టు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను రైల్వేకి ప్రిపేర్ అవుతున్నా, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరూ మన స్టేట్ లెవెల్ ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్స్కి, కానిస్టేబుల్కి. అదేవిధంగా ఈరోజు కేంద్ర అధికారులు కూడా ఈరోజు పిలిపించేది ఉండే, కానీ వాళ్ళు రాలేదు. కంపల్సరీ మేము వాళ్ళని కూడా కాంటాక్ట్ అవుతాం. మీ దగ్గర నుంచి కూడా మేము కేంద్రం దగ్గరికి పోయి అక్కడ నుంచి కూడా కొట్లాడి తీసుకురావాలని నోటిఫికేషన్లు అని చెప్పేసి ఈరోజు నేను మీ నుంచి మీడియా నుంచి వాళ్ళకు చేరవేస్తున్నా సార్. ఈరోజు సెంట్రల్ మినిస్టర్ గారు, రైల్వే మినిస్టర్ గారు చెప్తారు 1,00,000 చిల్లర ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి 1642 వేకెన్సీలు వేశారు. గ్రూప్ డి వచ్చేసి 1642 వేకెన్సీలు వేశారు ఈరోజు. అదే ఇప్పుడు 1642 వేకెన్సీస్కి 9,40,000 చిల్లర కాంపిటీషన్ అప్లికేషన్లు వచ్చినాయి. అంటే ఏ విధంగా నిరుద్యోగ రేట్ అనేది ఉన్నదని చెప్పేసి ఈరోజు మేము అర్థమవుతా ఉంది అందరికీ. అదేవిధంగా ఈ ఏదైతే మన సికింద్రాబాద్ జోన్కి 7,000 వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేయాలి. అదేవిధంగా సెంట్రల్ నుంచి కూడా క్యాలెండర్ అని చెప్పేసి అదొకటి పెట్టిర్రు. అది కూడా మొత్తం పట్టే భాష క్యాలెండర్. అది మొత్తానికి అది ఎట్లా ఏ విధంగా అంటే అన్నకు పెళ్లి కాకముందుకే తమ్ముడికి పెళ్లి చేసినట్టున్నది వాళ్ళ వ్యవస్థ కూడా. అక్కడ లీకులో మొత్తం అదే వ్యవస్థ ఉన్నది. ఈరోజు సెంట్రల్ ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ప్రతి ఒక్కరు నా తరపున ఉన్న అన్నదమ్ములు కూడా అందరూ కూడా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతాండ్రు. ఎందుకంటే ఇది సెంట్రల్ వ్యవస్థ కాబట్టి ఒక్కరిని పోయి నేను కండక్ట్ చేసి మీడియా ముందు మాట్లాడలేను. ఈరోజు స్టేట్ కాబట్టి అందరూ వచ్చి మాట్లాడిండ్రు. కాబట్టి మీ ద్వారా మీకు ఒకటే మేము తెలియజేస్తున్నామండి. మీరు ఈరోజు ఏదైతే రాష్ట్ర తరఫున రావాల్సిన నోటిఫికేషన్లు ఏవైతే అవి కూడా అలానే కేంద్రం దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొట్లాడి వాళ్ళ తరఫున కూడా మాకు రావాల్సినవి మాత్రం తీసుకురావాలని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నా. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదములు. రిటైర్మెంట్ ఏజ్ 58 నుంచి 61 పెంచారు. ఇప్పుడు మళ్ళీ అది రిటైర్మెంట్ ఏజ్ మళ్ళీ 58కి తగ్గించాలి. అన్నా ఎమ్మెల్సీ గారు రిటైర్మెంట్ ఏజ్ని మళ్ళీ తగ్గించండి 58కి. అప్పుడు కూడా ఉద్యోగాల సంఖ్య పెరుగుతుంది. ఉదాహరణకు లైబ్రరీలోనే చాలా ఒక 4-5 ఏం పని పాట లేకుండా కూర్చుంటున్నారు 3 ఏళ్ళు ఉద్యోగం పెంచేసరికి. ఇంకొకటి, మొన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ అండ్ యూత్ పాలసీ కూడా తీసుకొచ్చారు. అవునా? మా జిల్లా కేంద్రంలో నిజామాబాద్లో 16 ఉద్యోగాలు ఉండాలి స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్లో. కేవలం ముగ్గురే ఉన్నారు. అర్థం చేసుకుని ఎంతమంది ఉద్యోగాలు ఆడ ఖాళీగా ఉన్నాయో. దయచేసి స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ మినిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అక్కడ కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. పీఈటీలు కానీ పీడీలు కానీ స్పోర్ట్స్ కోటాలో కూడా. తర్వాత రిటైర్మెంట్ ఏజ్ ఖచ్చితంగా తగ్గించాలన్న 58కి. అనవసరంగా చాలామంది అక్కడ కూర్చొని తింటున్నారు, లంచాలు తీసుకుంటున్నారు. కాబట్టి దయచేసి తగ్గించండి. 3 ఏళ్ళు పెంచేసరికి అసలు అంటే ఫ్రీగా మీరు పనికి మాల ఫ్రీ పథకాలు మానేసి కొద్దిగా దీని మీద ఫోకస్ చేయండి. ధన్యవాదాలు. దయాకర్ అన్న బస్ యాత్రప్పుడు దయాకర్ అన్నకు నేను రోజు 2 సార్లు ఫోన్ చేసేవాడిని. మార్నింగ్ లేచి అన్న నా ఫోన్ ఎత్తేవాడు, ఏం తమ్ముడు ఎట్లా చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ మార్నింగే ఫోన్ చేశాను నేను, అన్న లైబ్రరీ కంటే వస్తున్నారంటే కనీసం ఫోన్ కూడా ఎత్తలేదు నా ఫోను. వీళ్ళు పరిష్కారాలు చూపుతారంటే నేను నాకు నమ్మకం. అయితే నీ ఫోన్ అప్పుడు నేనేమో మీటింగ్లు ఉంటా, వీళ్ళు అయితే ఎత్తినా నేను ఇక్కడ ఉండగానే ఫోన్ చేసిన, గేట్ ముందనే ఫోన్ చేసిన. మీరు వచ్చిరన్న, మీతో పాటు 100 మంది పోలీసులు తీసుకొచ్చి నాకు అర్థం కాలేదు. నేనైతే వాళ్ళని రమ్మని మిమ్మల్ని కొడుతున్నాం మేము, మిమ్మల్ని కొడుతున్నావా? నేనే వాళ్ళని చూసి పరేషాన్. సో సరే, అది ఇష్యూ కాదులే. మీరు జోకాలంటే జోకండి బాబు. దయాకర్ అన్నో కాంగ్రెస్ పార్టీలో జోకండి, మాకు అవసరం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం గట్టి కష్టపడిన వాళ్ళే. వాళ్ళు ఇయ్యరు బాబు నోటిఫికేషన్, వీళ్ళు వినరు. మారారా బాబు, దొడ్లైనా గొడ్డైనా మారుతారు వీళ్ళు. మారు ఎన్నిసార్లు చెప్పాలి నోటిఫికేషన్ ఇవ్వాలని? తెలియదా? ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు? మీరు చెప్పాలా? ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా వీళ్ళకు? కనీసం ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు? సిగ్గుండాలి మాట మాట్లాడడానికి, త్వరలో చెప్పుకోవడానికి. ఇంటెలిజెన్స్ ఉంటుంది బాబు, మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీరు మాట్లాడతారు. కనీసం ఇక్కడ సభ పెట్టుకున్నందుకు 10,000 పోలీసులు వస్తారు, కానీ మీకు ఇంటెలిజెన్స్ లేదా? అంత అబద్ధాలు, డ్రామాలు. వీడికి వస్తే రాజకీయ నాయకులు ఇక్కడ వీళ్ళు మంత్రి పదవి దొరుకుతుంది, ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్న వాళ్ళకు పదవులు వస్తాయి, అంతే తప్ప ఏం లేదు. హలో, ఏం పేరు నీ పేరు? నా పేరు ఇందిరానాయక్ అన్న. ఇందిరానాయక్. వాళ్ళ అవకాశాలను పోగొట్టే హక్కు నీకు లేదు. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడు.
నువ్వు విను, వాళ్ళ అవకాశాలను కాదు. మీరు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. మీరు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? నేను చెప్పేది నీది అంశం ఏదన్నా ఉంటే ఇక్కడ చెప్పు, కానీ ఈడ వచ్చి రచ్చ చేసి వాళ్ళ డెమోక్రటిక్ రైట్ను కాలరాశాకు నీకెక్కడది. మేము మాట్లాడలేమని లెక్క, మాకంటే ఎక్కువ లౌడ్గా మాట్లాడతావా? నేను కౌంటర్ ఇయ్యలేను. నేను గిదానికా ఈడ పెట్టింది. మొన్న వాళ్ళతో ఏం చెప్పినా పరిష్కారం కొరకు నన్ను పిలవండి. పంచాయతీకి అయితే చాలా మంది ఉన్నారు, వస్తారు. కాదు, నీ వల్ల 2 సంవత్సరాల కాలంలో ఏం పరిష్కారం? నువ్వు మాట్లాడేటప్పుడు చెప్పాలా? అశోక్ సార్ మాట్లాడినప్పుడు వినలే, నువ్వు కూడా చెప్తే వింటావు. విని వెళ్ళిపోతారు. అశోక్ సార్ ఏం చేస్తామో చెప్తాం బ్రదర్. లేదు, అశోక్ సార్ కాదు ఇప్పుడు చెప్పండి. నీ బాధ ఏందో అసలు ఫస్ట్ చెప్పు. ఒకసారి బాత్రూమ్ పోయినప్పుడు కాదు, నీ బాధ ఏందో బాత్రూమ్ పోయినండి. కాదే, నీ బాధ చెప్పు. నీ బాధ ఏందో చెప్పు ఫస్ట్. నీ బాధ ఏందో చెప్పు. ఇదేం కల్చరా బాబు? నీ సమస్య లేదు, ఏం లేదు, ఊరికనే రచ్చ చేస్తాను. అన్న జియో 20 తీసుకొచ్చారు. నువ్వు ఎంతసేపు మాట్లాడినా ఏంట బ్రదర్? నువ్వు ఇష్యూ మీద మాట్లాడు. కాంట్రా ఎందుకు? లాభం లేదు. జియో 20 తీసుకొచ్చిర్రు. ఎవరు తీసుకురామని చెప్పారు? నిరుద్యోగులను గొడవ చేసిర్రా? రాష్ట్రాన్ని గొప్పలు చేసిరా? ఏమన్నా ఎవరు తీసుకురామని చెప్పారా? అనవసరంగా ఉన్న జియో 15 తీసుకొచ్చి అలా బడుగు బలైన పిల్లలు అన్యాయం చేసిర్రు. మీరు కూడా ఎస్సీ పెట్టాను, నేను ఎస్టీ పెట్టాను. కనీసం మీరు కూడా మాట్లాడాలి ఆ విషయం మీద. మీ ఇంటికి వస్తుంటే మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మీరు ఇలా కొంచెం పరిష్కారం చూపెడతాంటే ఎట్లా నమ్మాలన్నా మేము? మాకు అర్థం కావట్లేదు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తే మేము చెప్పామని చెప్పి ప్రతిరోజు మీరే మాట్లాడుతున్నారు. యారే ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఇంకా 2 సంవత్సరాలు ఉంది గవర్నమెంట్. ఇంకో పోతే ఇంకా 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు నిరుద్యోగులు అయిపోతారు. ఎట్లా అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మనకు జాబ్ వస్తుంది. వీళ్ళకి ఆ జాబులు కాదు. కాంగ్రెస్ పార్టీకి 2031 వరకు ఉంది. అది వాళ్ళకి మీకుండొచ్చు. అంటే మేము కష్టపడే ఫలం మీరు అనుభవించే తప్పులేదు. కానీ తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుంది కదా. మేము కొట్లాడి వచ్చిన తెలంగాణలో ఉద్యోగం అడుగుతున్నావురా బాబు. నువ్వు ఫస్ట్ అది తెలుసుకో. అదే మేము ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకో. నువ్వు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు ఇక్కడ. మీకంటే ఎక్కువ కేసులు పెట్టుకొని జైల్లో అర్థమైందా? మీరు కేసులు చెప్పుకుంటారేమో, మీ కేసులు చెప్పుకుంటారు కాదు. పరిష్కారం చూపెట్టండి. మాట్లాడతావు నువ్వు. మాకే తాతకు దగ్గులు నేర్పినట్టు మాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసినావు నువ్వు. మాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసినావు నువ్వు. ఏడవున్నావు? మొన్న వచ్చినావు నువ్వు మళ్ళీ. అరే ఇష్యూ చెప్పురా నాయన అంటే వాళ్ళకు మంచిగా వాళ్ళ సమస్యలు చెప్తుంటే వాళ్ళ మధ్యన పంచాయతీలు పెట్టుకోవడానికి వచ్చినట్టు మాట్లాడని. ఇంకోటి దాగర అన్న వినండి ఒక నిమిషం. త్వరలో ఉద్యోగాల జాతర అంటుర్రు కదా. త్వరలో మనోన్ని ఆయన అయిపోయి తల్లి నువ్వు అట్లా అనద్దు. ఆయన అయిపోయి ఏది చెప్పని ఆయన చెప్పని. దాగరన్న సిలబస్ కమిటీ వేశారు. దాదాపు 2-3 నెలలు అయిపోయింది. ఇంకో 4 నెలలు పొడిగిస్తారు. అంటే ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు అంటే కొత్త సిలబస్ కమిటీ వచ్చేటప్పుడు అందరు కూర్చొని అట్లా ఎందుకు అట్లా ఆ సిలబస్ కమిటీ ఒక్కసారైనా మీటింగ్ జరిగిందా అన్న? అంటే మాకు అనుమానం, ఒక్కసారైనా మీటింగ్ జరిగిందా? ఏ సిలబస్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మాకైతే అవగాహన లేదు. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి ఇక్కడ వచ్చిర్రు. ఎందుకంటే సిలబస్ కమిటీ మారితే ఒకవేళ ఒక సబ్జెక్ట్ మారితే ఒక సబ్జెక్ట్ పక్క పడేసి వేరే సబ్జెక్ట్ చదువుకుంటాం మేము. కాబట్టి మీరు ఏదైనా సిలబస్ కమిటీ గురించి మార్చాలన్నప్పుడు ఎవరైనా అంటే మాకు చెప్తే మేము ఇక వేరేదని చదువుకుంటాం కదా. ఇప్పుడు దాకా 5-6 నెలలు అయిపోయింది సిలబస్ కమిటీ అని చెప్పి ఇప్పుడు దాకా దాని గురించి ఊసే లేదు. కాబట్టి మీరు కొన్ని బ్లండర్ మిస్టేక్ చేస్తారు. 29 ఒకటి, ఈ సిలబస్ మారడం ఒకటి, 46 ఒకటి, ఇవి కనుక దిద్దుకుంటేనే మీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కనుక అట్లే చేసిరనుకో ఇంకో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాంగ్రెస్ అదో పాతానికి ఇది. ఒక్కపాటిలో కాంగ్రెస్ పార్టీ ఉండేదంట అని చెప్పుకుంటారు నిరుద్యోగులు. ఇక మీ ఇష్టం, అది ఇక మీ విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడన్నా మా సమస్యలను పట్టించుకోండి. మీరు ఆ రోజు బస్ యాత్ర పోతున్నప్పుడు జెండా బాగుప్పి రెడ్ నుంచి ఇటు బాగుప్పి తమ్ముడు వెళ్ళాలి తమ్ముడు చేయాలి తమ్ముడు ఆ రోజు అయితే పిలుస్తావు మంచిగా. పిలవలేదు, మీరు అవసరానికి వచ్చారు. ఆడికి మేము ఎవరిని పిలవలేదు.
నువ్వు పిలవకపోతే తప్పుడు మస్తు మంది అదే చెప్తున్నా మిమ్మల్ని జోకేటోళ్ళు చాలా మంది ఉన్నారు, మాకు సంబంధం లేదు ఆ విషయం లేదు. ఇగో నువ్వు ఎవరినన్నా జోక్ కానీ వీళ్ళకి ఇబ్బంది చేయ. రైట్ సరే అదైతే మీరు చేయండి. 29 అదైతే మొదటైతే ఉద్యోగాలు వేయండి అన్న. ఆగస్టు 15 లోపల ఉద్యోగాలు వేయకపోతే మాత్రం మరో ఉద్యమం స్టార్ట్ అయిపోతుంది. అస్మా మాట్లాడము. రెండే మాటలు మాట్లాడతా. ఓకే, ఇంతకు ముందు మాట్లాడినా కదా, రెండే విషయాలు చెప్తా. ఉద్యోగాల జాతర అని చెప్పేసి ట్విట్టర్లో పెడుతున్నారు కదా. ఉద్యోగాల జాతర ఏమో కానీ మా కురుమూర్తి జాతర 2 సార్లు జరిగింది. సంవత్సరానికి ఒక్కసారి జరిగే జాతర 2 సార్లు కురుమూర్తి జాతర జరిగింది, కానీ ఈ ఉద్యోగాల జాతర మాత్రం జరగలే. ఇంతకుముందు మా ఒక అన్న బాధపడుతుండు, ఇంట్లో నుంచి డబ్బులు పంపిస్తలేరు, పెళ్లి చేసుకుంటలేను, చాలా ఇబ్బంది అవుతుందని. మీరు కానీ నోటిఫికేషన్స్ వేయకపోతే, మీ ఎలక్షన్స్కి ముందు నోటిఫికేషన్స్ వేయకపోతే మా పెళ్ళిళ్ళ బాధ్యత A to Z అన్ని బాధ్యత, పోషణ బాధ్యత అన్ని మీవే. ఇక ఇదే డెడ్ లైన్ మాది. మొత్తం మేము జీవితకాలం బతుకున్నంత కాలం మా నిరుద్యోగుల బాధ్యత మీరు తీసుకోవాల్సి వస్తుంది, మీరు నోటిఫికేషన్స్ వేయకపోతే. అంతే. ఈ 2 విషయాలు నేను మర్చిపోయినా, అందుకే చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు రెండే విషయాలు మర్చిపోయి చెప్తాను. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తక్కువ పోస్టులు ఉన్నప్పుడు రోస్టర్ అనేది ఎక్కడ కట్ అయింది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న డిఎస్సి వచ్చినప్పుడు 3 పోస్టులు ఉన్న వాళ్ళు ఇప్పుడు బీసీలు ఉండంటే బీసీఏ BCDE అని ఉంటున్నారు కదా, అది ఎక్కడి వరకు కట్ అయింది అనేది తెలియదు. ఆ ఉన్న 2 పోస్టులు 3 పోస్టులు ఎవరికి వస్తున్నాయో ఎవరికి పోతున్నాయో తెలియదు. అంటే ఇవన్నీ తెలవాలంటే నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటివి రోస్టర్ అనేది పబ్లిక్ డొమైన్లో అంటే ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరచాలి. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఎగ్జామ్ పేపర్ రాసినప్పుడు ఇంగ్లీష్ మీడియాని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే మనం ఇది తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రం కాబట్టి 95% తెలుగు వాళ్ళు ఉంటాం కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ ప్రామాణికంగా తీసుకోవడం దురదృష్టకరం. దానివల్ల ఇంగ్లీష్ ప్రామాణికంగా తీసుకోవడం వల్ల కొన్ని పేపర్లలో తెలుగులో అంటే తప్పులు పడ్డాయి, దాన్ని మార్చడం వల్ల దానివల్ల జాబులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 1లో కూడా నిన్న మొన్న ఇది తెలుగు మీడియం రాసిన వాళ్ళకి అన్యాయం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నప్పుడు తెలుగు మీడియం ఉన్నది, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉండవచ్చు. ప్రభుత్వం నీది మొత్తం మంచిగా ఉన్నది, నీది ఒక పేపర్ మీద నాకు ఈమాయ కానీ సరే సార్, చిన్న రిక్వెస్ట్ సార్, 2-3 నిమిషాలు మాట్లాడినాక మళ్ళీ మనోళ్ళు చిన్న రిక్వెస్ట్ సార్, నిరుద్యోగులు అంటే ఏం లేని వాళ్ళు కాబట్టి ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ సెంటర్కు అడిగిపోవడానికి ఫ్రీగా అంటే ఇప్పుడు బ్రదర్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. ఒక్క పర్సన్ చాలా సేపు వెయిట్ చేస్తున్నాడు. బ్రదర్ మీ మాటతో ముగిస్తున్నాము, సార్ కూడా అవకాశం ఇవ్వాలి. అందరు మన మిత్రులు చిన్న జారిపోతున్నారు, అందుకనే మీరు అలసిగా కోరుచున్నాం. దయాకర్ అన్నకు నమస్కారం. హ్యావింగ్ దిస్ అకౌంటబిలిటీ టు లిజన్ ఫ్రమ్ బిహాఫ్ స్టూడెంట్స్. సో ఇక్కడ ప్రధానమైన డిమాండ్ వీళ్ళందరూ 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి ఇవన్నీ తెలుసు. ఎవరైతే మాట్లాడుతూ ఉన్నా ఇంతమందుకు ఇందిరా నాయక్ బ్రదర్ ఈజ్ సో ఇంటెలిజెంట్, హీ హ్యాస్ అటెండెడ్ మెనీ ఇంటర్వ్యూస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింకింగ్ అబౌట్ హిస్ ఎమోషన్స్, బట్ హౌ హీ హాస్ బీన్ సఫరింగ్ అందరికీ తెలుసు. సో క్లియర్గా దయాకర్ అన్న నాది ఒక విన్నపం, క్లియర్గా చెప్పండి. దయచేసి 12-18 నెలల నుంచి త్వరలో అనే వర్డ్ ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రంలో ట్రిలియన్ టైమ్స్ వాడింది ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్. సో రెండోది ఏంటంటే నేను ఒక టీచర్గా చెప్పాలనుకుంటున్నా. నేను ఏం చెప్తామంటే మెగా ఈ మోడల్ స్కూల్లో 2014 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు మోడల్ స్కూల్లో, ఇప్పటి వరకు లేదు. అంటే మోర్ దెన్ ఒక డికేడ్ అయిపోయింది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో గురుకులాలు తప్ప యాదాద్రి భువనగిరి ఉపేందర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలల్లో కూడా గత 13 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఎక్సెప్ట్ గురుకుల. గత 12 సంవత్సరాల నుంచి రీసెంట్గా మొన్న జరిగిన దాంట్లో చూసుకుంటే జూనియర్ కాలేజ్ లెక్చరర్లు కూడా లేవు. సో జూనియర్ కాలేజ్ లెక్చరర్లు కూడా అరౌండ్ ఒక 700 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. మోడల్ స్కూల్లో 1500 వేకెన్సీస్ ఉన్నాయి. గురుకులాలలో రీలింగ్విస్మెంట్ పెట్టుంటే 2475 ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఈరోజు ఉద్యోగాల్లో బెనిఫిట్ అయ్యేది. ఆ రీలింగ్విస్మెంట్కు ఆల్రెడీ
బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది, నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్స్ కూడా పెట్టింది. అటువంటి ఎగ్జామ్స్ను కూడా ఎందుకు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తలేరా అనేది ప్రధాన సమస్య. దేర్ ఈజ్ నో ఎనీ కేస్ ఇష్యూస్. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మనకు దగ్గర దగ్గర 18,000 పైచీలకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అదానికి కేసులు ఏం లేవు, అది ఆపుతా ఉన్నారు. అదేవిధంగా విద్యాశాఖలో తీసుకుంటే ఇప్పుడు మనం మోడల్ స్కూల్ మాట్లాడినాం, గురుకులాలలో కూడా దగ్గరగా ఒక మొత్తం ప్రమోషన్లు, దాని తర్వాత ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళవి తీసుకుంటే 10,000 ఉద్యోగాలు ఉన్నాయి. డిఎస్సిలో మెగా డిఎస్సి అని చెప్పారు, ఆ మెగా డిఎస్సి అనేది ఆచరణలో లేదు. సో దీంట్లో డిఎస్సిలో కూడా అరౌండ్ 12 ప్రమోషన్లు రిటైర్మెంట్లు తీసుకుంటే 12,000 ఉన్నాయి. సో విద్యాశాఖలో ఇవన్నీ కూడా, దాంతోపాటు మన కస్తూరబా గాంధీ కేజీవీపీలో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అసలు నోటిఫికేషన్లు లేవు. ఇవన్నీ పక్కన పెడితే ఓపెన్ టాక్ చెప్పేది ఏంటంటే 18 నెలల నుంచి ప్రభుత్వానికి ఇవన్నీ తెలుసు, ఇక్కడ ఉన్న ఆస్పిరెంట్స్కి తెలుసు. నా ఓపెన్గా చెప్పేది డైరెక్ట్ పాయింట్కి వస్తే ఏంటంటే, యూపీఎస్సీ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అబ్సల్యూట్గా 100% యూపీఎస్సీ మోడల్లో పెడుతున్నారు. ఢిల్లీకి పోయిర్రు, విచారించారు, అన్నీ కూడా రికమెండేషన్ తీసుకోరు, ఇంప్లిమెంట్ 0. అది ఎందుకు చేయట్లేదు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. దీనికి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అది 0. రెండో ప్రశ్న ఏంటంటే, త్వరలో అని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాను 90% దయచేసి ఈ ఆస్పిరెంట్స్ ఉద్వేగాలతోని, ఈ కుటుంబాలతోని, ఈ ఉద్వేగాలతోని వ్యాపారం చేయొద్దు అనేది ప్రధాన డిమాండ్. వెదర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ బీఆర్ఎస్ పార్టీ, ఐఎమ్ సేయింగ్ ఫస్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు మై బ్రదర్స్, ఏం చెప్తా ఉన్నా అంటే, ఈ పొలిటీషియన్లు దయచేసి ఈ మానసికమైనటువంటి ఈ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళతోని దయచేసి బిజినెస్ చేయకండి. అంటే పూట గడవడం కోసం రాజకీయాలు చేయకండి. బికాస్ ఐ బిలీవ్ రెస్పెక్ట్ కాంగ్రెస్ పార్టీ, ఈవెన్ ఐ ఆల్సో రెస్పెక్ట్ యూ. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా, ఇవన్నీ మీకు కూడా తెలుసు, వీళ్ళకు కూడా తెలుసు. ఇవన్నీ చర్చ అనవసరం. పాయింట్కి వచ్చేది ఓపెన్గా చెప్పేది ఏంటంటే, వేస్తారు వేయరు, డైరెక్ట్ క్వశ్చన్. అది వేయకపోతే మాత్రం, ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. జస్ట్ 2% మెజార్టీతోనే వచ్చారు, అది కేవలం నిరుద్యోగుల నుంచి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, బంగ్లాదేశ్లో 28 సంవత్సరాల ఒక యువకుడు ఏం చేస్తారంటే, ప్రధానమంత్రి పారిపోయేటట్టు, అసలు ఎట్లా పారిపోతుందంటే, ఒక ఇంటెలిజెన్స్తో పెట్టుకుంటే, నో వన్ నోస్. రేవంత్ రెడ్డి పుట్టినప్పుడు ముఖ్యమంత్రి పుట్టిండని వాళ్ళ అమ్మ చెప్పలే, మోడీ పుట్టినప్పుడు అరే ప్రధానమంత్రి పుట్టిండని వాళ్ళ అమ్మ చెప్పలేదు, ద్రౌపది ముర్ము పుట్టినప్పుడు నర్సు వచ్చి అరే ద్రౌపది ముర్ము పుట్టగానే ఈ దేశానికి రాష్ట్రపతి పుట్టిందని చెప్పలే. ఇక్కడ కన్సీక్వెన్సెస్ ఎవరిని కూడా కుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ హూ ఈజ్ హియర్. ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నా అంటే, ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా చాలా ఇంటెలిజెంట్లు, పీజీలు చేసిర్రు, పిహెచ్డీలు చేసిర్రు. ఈరోజు ఊర్లలో పోతే పచ్చిగా చెప్తా ఉన్నాను, పెళ్ళిళ్ళు ఎందుకు కావట్లేరు అంటే, మానసికంగా తల్లిదండ్రులు ఎంత వేదనకు గురై బీపీ షుగర్లు వచ్చి ఇక్కడ ఫీజులు కట్టలేని పరిస్థితిలో మేము ఉంటే, వాళ్ళు కనీసం బిడ్డ బీపీ టాబ్లెట్లు అయిపోయినాయి అంటే టాబ్లెట్లకు ఇవ్వలేని దారుణమైన పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు. రెండో అంశం ఏంటంటే, ఈరోజు మా కోసం మా తల్లిదండ్రులు లక్షలలో పెట్టి డబ్బులు సంపాదిస్తే 30-35 సంవత్సరాలు వచ్చేసరికి కనీసం మేము వాళ్లకు ఒక 30,000 40,000 సంపాదించి నా తల్లిదండ్రులను సేవ్ చేసుకునే పరిస్థితుల్లో ఇక్కడ ఒక్కరు కూడా లేరు. ఇవన్నీ కూడా కారకులు కేవలం ప్రభుత్వం, రాజకీయ నాయకులు తీసుకున్న నిర్ణయాలు పరోక్షంగా మా అందరి మీద ప్రభావం పడుతున్నాయి. దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ ఏం చెప్తా ఉన్నామంటే, దయచేసి త్వరలో అనే ఈ అబద్ధాల రాతలు రాయొద్దు. మీరు కూడా జాప్యం చేయకండి. ఇప్పుడు సిఎస్ శాంతకుమారి అధ్యక్షతన ఖాళీలు భర్తీ చేయాలని చెప్పి ఈరోజు జాప్యం చేస్తూ ఉన్నారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ బిస్వాల్ కమిటీ ప్రభుత్వానికి పర్టికులర్గా ఒక నివేదికను సమర్పించింది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీ దగ్గర నివేదిక లేకపోతే మీ వచ్చిన 12 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తా అని చెప్పినటువంటి నివేదిక ఉంటే, ఖాళీలు మీ దగ్గర వివరాలు ఉంటేనే కదా చెప్పింది. మరి ఏ ఉద్దేశంతో ఈరోజు సిఎస్ శాంతికుమారి అధ్యక్షతన ఖాళీలను మనం వివరాలు తెలుసుకోవాలన్నది అనేది టిల్ ఐ హ్యావ్ క్వశ్చన్. ఒక 2 నిమిషాలు అన్న. అన్న సిఎస్ మారిందన్న, వి నో దట్, ఫార్మర్ సిఎస్ అదే. సో ఇంకోటి కూడా క్లియర్గా ఏం చెప్తా ఉన్నా అంటే, ఈ పత్రికలలో నేను చూస్తూ ఉంటాను
రెగ్యులర్ పేపర్ చదువుతూ ఉంటాం. త్వరలో ఆర్టీసీలో ఉద్యోగాలు, త్వరలో అంగన్వాడీలో ఉద్యోగాలు, త్వరలో జీపీఓలో ఉద్యోగాలు అనగానే ఇంకొకసారి ఏం చేస్తాడు, మీకు తెలుసా ఎలా ప్రిపేర్ కావాలో, 6 నెలల్లో క్రాక్ చేయాలని. ఇవన్నీ కూడా వై ఐఎమ్ టెల్లింగ్ దట్ ఐ హ్యావ్ స్టడీడ్ మోర్ దెన్ చీఫ్ మినిస్టర్. నేను బీఈడీ చేసిన, బీపీడీ చేసిన, ఎంఏ ఎకనామిక్స్ చేసిన, ఇంగ్లీష్ డిప్లొమా చేసిన, యోగా డిప్లొమా చేసిన, ఇండియాలో టాప్ స్కూల్లో పనిచేసిన. ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు ఇప్పుడు మీకు చెప్పాలంటే నేను 32 ఇయర్స్ వచ్చినంత వరకు నా లైఫ్లో గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలి. బికాజ్ ఐ ఆమ్ వెరీ క్లీన్ అండ్ క్లియర్ ఇన్ బెంగళూరు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి స్కూల్లో నేను టీచర్గా పనిచేసిన. నేను ఇక్కడికి వచ్చినాక నేను రియల్ లైఫ్ ఏందో నిజంగా చూడు. ఇక్కడికి వచ్చి అన్నం తింటుంటే ఆ ఫాదర్ ఫోన్ చేసి బీపీ టాబ్లెట్లు లేరా, చెల్లి పెళ్ళి చేయాలరా అని ఫోన్లో మాట్లాడుతుంటే నీకేదో జాబ్ వస్తుందని చూసుకున్నాము, నీకు జాబ్ వస్తే మేము ఇంత 10 లక్షలు పెట్టి చదివించినాము, నీకు జాబ్ వస్తే మంచోనికి ఇద్దామని చెప్పి ఇవన్నీ మీకు సింపుల్గా అంటే నేను మోస్ట్ ఆఫ్ ఇప్పుడు ఏదో టైంపాస్ మాట్లాడట్లేదు. నేను పుట్టపర్తి స్కూల్ అనేది చీఫ్ మినిస్టర్ పిల్లలు చదువుతారు. నాకు వాళ్ళని ఫేమస్ అవుతారంటే నేను 2011లోనే మస్తు ఫేమస్. ఇదేమన్నా జంగాలు ఏం వాట్ ఈస్ దట్ జేరిపోతులాట కాదు. ఇట్లా ట్రీట్ చేస్తున్నారు, ఫేమస్ సార్. నేనేం చెప్తున్నా అంటే చాలామంది పరోక్షంగా సామాజికంగా, మెంటల్గా, ఫిజికల్గా, సోషల్గా, కల్చరల్గా ఇవన్నీ విధంగా దోపిడీ చేస్తారు. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఆందోళనకు గురై చాలామంది రీసెంట్గా చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. మీరేం చెప్తారు, ఇప్పుడు కన్ఫామ్ వచ్చే నెలలో 15వ తారీఖు అంటారు, ఆ 15వ తారీఖు వచ్చినాక 10వ తారీఖు అంటారు. ఇట్లా 18 నెలల నుంచి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి 5 సంవత్సరాలు పడుతుంది మీకు. అది బాధాకరమైన విషయం. దయచేసి ఆ ఎమోషన్స్తో వేస్తా అంటే వేయండి, లేకపోతే నేనేం చెప్తున్నాను క్లియర్గా మా వల్ల కాదరా బాబు 2029లో వేస్తా అంటే మనం ప్రైవేట్ జాబ్ చూసుకుంటాం. సో దయచేసి పత్రికలలో ఇట్లా చేయకండి. నేను కూడా క్లియర్గా నాకున్న అవగాహన మేరకు చెప్తున్నా. నేను కూడా మోర్ దెన్ 10 lakhs రూపీస్ పెట్టిన. ఎవ్వరు నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడి ఎల్స్. ఏ ప్రభుత్వాన్ని, ఏ విద్యార్థులు, ఏ నిరుద్యోగులు తీసుకురా, మీరు కూడా ఒక యంగ్ డైనమిక్ లీడర్గా పొలిటికల్గా యూత్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది ప్రపంచాన్ని కూడా ఎక్కడ నువ్వు ఫ్రాన్స్లో తీసుకుపోయి ఫ్రెంచ్ విప్లవం తీసుకో, రష్యా విప్లవం తీసుకో, ఇవన్నీ తెలుసు. కేవలం యూతే. ఇప్పుడు కూడా దయచేసి ఈ ఎక్కడైతే నిరుద్యోగులు ఇక్కడ ఉన్నారో దయచేసి ఎమోషనల్గా వ్యాపారం చేయొద్దని చెప్తా ఉన్నా. అది నా ప్రధాన డిమాండు. ఇంకోటి కూడా హెచ్చరిక ఏం చేస్తూ ఉన్నామంటే ఈ విధంగానే మేము చెప్తా ఉంటాము 365 రోజులకు 365 రోజులు స్క్రిప్ట్లు మేము వాట్సాప్లో ఈరోజు పత్రికలకు చెప్తే తెల్లారి న్యూస్ ప్రింట్ పడుతుంది అంటే దానికి కూడా గట్టి సమాధానం నిరుద్యోగుల తరపున ఉంటుంది. మీరు 100% రేవంత్ రెడ్డి సార్ దృష్టికి తీసుకుపోతారన్న విశ్వాసం మాకు ఉన్నది. ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా మీరు వచ్చి మా నిరుద్యోగుల తరపున విన్నందుకు నిరుద్యోగుల అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నా తోటి విద్యార్థి నిరుద్యోగులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సార్ నా పేరు శ్రీను సార్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. సో సార్ ఎంతో ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయిందో అప్పుడప్పుడే మేము ఎగిసి పడుతున్న వలలాగా ఆ తెలంగాణ మూమెంట్లో పాల్గొని మా తెలంగాణ మాకు వచ్చిందని ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే తెలంగాణ 2014 జూన్ 2న వచ్చిందో అప్పటికే దాదాపుగా మా యూత్, ఇప్పుడున్న యూత్ ఎక్కడైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళు మన తెలంగాణ మనకు వచ్చింది కదా, మన నిధులు, మన నియామకాలు మనకు అన్నీ వచ్చినాయి కదా, సో ఇంకా నోటిఫికేషన్స్ ఇంకా నియామకాలు చేపడతా అని అప్పటి నుంచే కొన్ని గ్రూప్స్ నోటిఫికేషన్ తీసుకున్నప్పుడు కూడా గత ప్రభుత్వం కొన్ని తప్పిదాల వల్ల ఒకటేసారి భారీ నోటిఫికేషన్ అంటే గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కేటట్టుగా 2022 డిసెంబర్ వరకు భారీ నోటిఫికేషన్ అని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా ఏఈ, జేఈ అన్ని పెట్టి అందులో జరిగిన అవకాశాలు అందరికీ తెలుసు, అందరికీ జరిగిన విషయం. కానీ దయచేసి అందులో చాలా అవకాశాలు జరిగినాయని మీకు కూడా తెలుసు. దయచేసి మాకు వినపం ఏంటంటే కనీసం ఈ ఎన్ని రోజులు ఆపి 2014 నుంచి ఆపి దాదాపుగా 11 సంవత్సరాల తర్వాత గ్రూపం రావడము, అదేవిధంగా మీరు కూడా ఒక గ్రూపం ఆస్పిరెంట్ గా ముందు ఎన్ని ఇబ్బందులకు గురైనారు. సో నేను కూడా ఒక గ్రూపం ఆస్పిరెంట్ మెయిన్స్ రాశాను. సో సార్ నా వినపం ఏంటంటే ప్లీజ్ కనీసం చరిత్రలో నిలిచిపోయేలాగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చరిత్రలో ఇంకా ఎవరు జరపలేని విధంగా మీరు జాబ్ క్యాలెండర్ ప్రతి ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తే
ఇంకా ఎవరు మీకు తలదన్నేలాగా ఎవరు రాలేరు. కంపల్సరీగా అది ఇంప్లిమెంట్ చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితిలోనూ ఇప్పుడు అక్కడ 2014లో ఫామ్ అయిన గవర్నమెంట్ 2016లో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తే 19లో ఫిల్ అయితే అది 19లో రిక్రూట్మెంట్ ఇస్తే ఇంకా పెళ్లి ఎప్పుడు మాకు ఏంది బతుకుని చదువుకొని ఒకప్పుడు అనేవాళ్ళు చదువుకొని ఈరోజు గార్జీలు కావాల్సిన పరిస్థితి అంతకు మించి అయిపోయింది అనమాట. కనీసము ఎంత దారుణమైందంటే కనీసం ఏదో పెళ్లి చేసుకున్న వాళ్ళలో సుఖంగా సంతోషంగా పిల్ల పాపంతో మంచిగా ఉంటున్నారు. చదువుకున్న పాపానికి ఈరోజు ఈ ఉద్యోగంలో లేకపోతే డిఎస్సీనో గ్రూప్ 1నో గ్రూప్ 2నో గ్రూప్ 4 ఏదో ఒకటి వస్తుందని తపనతోటి ఎంతో ఈ లైబ్రరీలో చాలా కష్టపడి చాలా రోజులుగా కష్టపడతా ఉన్నాం. దయచేసి ఈ గవర్నమెంట్ చరిత్రలో నిలిచిపోవాలంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా జాబ్ క్యాలెండర్ ని ఇంప్లిమెంట్ చేసేటట్టుగా ప్రతి ఇయర్ ఎన్నో కొన్ని 100,000 సరే గ్రూప్ అన్నట్టు చాలా తక్కువనే ఉంటాయి, గ్రూప్ 2 తక్కువనే ఉంటాయి. కానీ డిఎస్సీ కానీ అదేవిధంగా ఏఈలు కానీ జేఈలు కానీ ఇవన్నీ ఒక జాబ్ క్యాలెండర్ పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారని నా వినపం సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే వాళ్ళ డ్యూటీ కదన్నా. అయితే తీసుకుపోయిన చూస్తున్న పోలీసు అన్నలకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మీకందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే ఒక విషయం ముందు కాంగ్రెస్ పార్టీలో నమ్మదగ్గ వ్యక్తి ఎవరంటే మీరు అని నమ్మలేదు ముందు వీళ్ళు మీరు కూడా చెప్పినాను. ఎందుకు చెప్పినా అంటే ఈ దేశ రాజకీయాలపైన కానీ రాష్ట్ర రాజకీయాలపైన కానీ ఆర్థిక సామాజిక పరమైన పరిపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి మీరు. అందుకే తప్పకుండా అన్న వస్తాడు, మన సమస్యలు వింటాడని చెప్పిన. ఆ రకంగానే మీరు వచ్చినందుకు కూడా యావత్ తెలంగాణ నిరుద్యోగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే జాబ్ క్యాలెండర్ నేను ఎక్కువ 4 పాయింట్లు మాట్లాడతాం. జాబ్ క్యాలెండర్ అని చెప్తే ఇప్పటి వరకు కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చిందని మేము అందరం కూడా చాలా ఆనందపడితే జాబ్ క్యాలెండర్ ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ రోజు వరకు ఇవ్వకుండా తత్సరం చేస్తూ జాబ్ క్యాలెండర్ తత్సరం చేస్తూ నా పేరు ఎం రవికుమార్, కోడంగల్ నది సీఎం నాది. అయితే తత్సరం చేస్తూ మమ్మల్ని అనేక ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులకు గురి చేస్తూ మానసికంగా మమ్మల్ని చంపేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకమైన శిరస్సు నుంచి వేడుకుంటున్నాం. ఇంకా మేము తిడితే బాగుండదు, శిరస్సు నుంచి వేడుకుంటున్నాం. జాబ్ క్యాలెండర్ ని అతి తొందరలో రిలీజ్ చేయాలి, అది కూడా డేట్ తో సహా. ఈరోజు ఇప్పుడే మీరు డేట్ తో సహా సీఎం గారితో మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారో మాకు డేట్ తో సహా చెప్పాలి. ఇన్ని రోజులు డిలే అయినందుకు ఆర్థిక పరంగా యావత్ తెలంగాణ నిరుద్యోగ సమాజం అంతా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. అందుకను ఆర్థికంగా నష్టపోయినాం కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా ఇదే వేదిక మీద నుంచి నిరుద్యోగ భృతి కూడా ఎప్పుడు ఇస్తారో మాకు చెప్పాల్సిన ధర్మంగా మీ పైన ఉంది. ఎందుకంటే ఇలా ఆర్థికంగా నష్టపోయే యావత్ చాలా మంది కూడా ఈరోజు నల్గొండలు చూసుకున్నాం, మొన్న వరంగల్ చూసుకున్నా అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా మూడవది మీకందరూ కూడా తెలుసు, ఈ తెలంగాణలో మొత్తం కూడా ఎక్కడైనా సీఎం గారు 60,000 ఉద్యోగాలు అని చెప్తా ఉన్నారు. సరే 60,000 ఉద్యోగాలు ఇచ్చారా లేదని ఏ నిరుద్యోగం అడిగినా చెప్తారు. నేను మళ్ళీ దాని లోపలికి పోదలుచుకోలేదు. కానీ మిగతా 1,40,000 ఉద్యోగాలు ఒకేసారిగా మీరందరూ రిలీజ్ చేసేందుకు 30,000 అని ఒకరు చెప్తారు, 40,000 అని ఇంకోటి చెప్తారు, 23,000 అని ఇంకోటి చెప్తారు, 32,000 అని ఇంకోటి చెప్తారు. అంటే ఇంతమంది ఒకరికైనా స్టేట్మెంట్ కాకుండా ఒకే స్టేట్మెంట్ పైన ఇప్పుడు మీరు ఒకే స్టేట్మెంట్ గా ఎన్ని రిలీజ్ చేస్తారు? 1,40,000 రిలీజ్ చేస్తారా, లేకపోతే ఒక ఉద్యోగం రిలీజ్ చేస్తారా? ఏదన్నా మాకు ముక్త కంటకంతో చెప్పాల్సిన ధర్మం మీ పైన ఉంది. ఆ తర్వాత మాకు ప్రభుత్వానికి చాలా గ్యాప్ పెరిగింది. ఎంత గ్యాప్ పెరిగిందంటే ఇంకా ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ పెరిగింది, దాదాపు చాలా గ్యాప్ పెరిగింది. సో ఆ గ్యాప్ పెరిగింది కాబట్టి మీరుగా తప్పకుండా ఇనిషియేట్ తీసుకొని సీఎం గారితో అతి తొందరలోనే మాకు ఒక 10 మందితో మాత్రమే మీటింగ్ అరేంజ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీనిపైన మేమందరం కూడా తప్పకుండా సీఎం గారితోనే మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది తెలియజేస్తున్నాం. ఎందుకంటే దాదాపు 20 నెలలు అవుతుందన్నా. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారానికి 5 రోజులు తిరిగేటోళ్ళు
ఇప్పుడు కనీసం 20 నెలలు అయింది, ఒక్కరు కూడా రాలేదన్న. 20 నెలల తర్వాత మీరు వచ్చారు కాబట్టి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకోటి ఏంటంటే గతం లోపల మేమందరం లైబ్రరీ చుట్టూ చదువుకుంటుంటే చాలా మంది వచ్చి ఏమన్నారంటే 3 నెలలు మీరు అందరు బుక్కులు పగకెట్టండి, గ్రామాల్లోకి వెళ్ళండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు అందరికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పిర్రు. మేమందరం గ్రామాల్లోకి వెళ్ళి ప్రచారం చేసినాము. ఈరోజు చాలా మంది గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళందరూ కూడా ఇక్కడ నుండి ప్రిపరేషన్ అయ్యి జాబ్ కొట్టేసారు. మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి గ్రామాల్లోకి వెళ్ళినాం. అయితే గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు 5,000 ర్యాంకు 10,000 ర్యాంకు, నాకు 5,000 ర్యాంక్ వచ్చింది అన్న గ్రూప్ 2. అయితే నేనేమనుకున్నా అంటే వాళ్ళ మాటలని అవసరంగా ఊళ్ళకి పోకపోయిందంటే నాకు 100% గ్రూప్ 2 వచ్చేదని అనుకున్నా. అయినా కూడా ఈ మధ్యలో మన పొంగులేటి సీఎం ఏం చెప్పిందంటే 10,954 రెవెన్యూ అంటే రెవెన్యూ VRO పోస్ట్ ఉన్నాయి. గత ప్రభుత్వం ఇవి రద్దు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పునరుద్ధరిస్తుంది. 100% మీ అందరికి ఉద్యోగాలు వస్తాయని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చినా. హైదరాబాద్కి వచ్చిన తర్వాత వీళ్ళది ఎట్లా అంటే రియాసర్ ఏమో త్వరలో అని చెప్పి ఇప్పటికి 5 నెలలు అవుతుంది. మరి త్వరలో అంటే దానికి అర్థమైంది 5 నెలలు అంటే 2 సంవత్సరమా, ఎన్ని రోజులు త్వరలో అనే దానికి అర్థం. ఇప్పుడు రెవెన్యూ VROలు అవి వేస్తామేమో డైరెక్ట్ మేము గతంలో గ్రూప్ 2 గ్రూప్ 1 ఉద్యోగాలు మిస్ అయినాం కాబట్టి ఇప్పుడన్నా ఆ ఉద్యోగాలు కొట్టుకుందామని మేము వచ్చినాము. ఇప్పుడు వచ్చేసరికి తీరా చూస్తే గత గవర్నమెంట్ రద్దు చేసి మేము పునరుద్ధరిస్తామని అన్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత పొంగులేటి సీనన్న గతం లోపల ఎవరైతే రద్దు చేసారో వాళ్ళకి వేరే శాఖ ఉండరు కాబట్టి వాళ్ళనే సర్దుబాటు చేస్తాం. ఎందుకంటే రెవెన్యూ సమస్య చాలా ఉన్నాయి కాబట్టి దానికి ఎక్స్పీరియన్స్ కావాలి, వాళ్ళే రావాలని చెప్పి ఫస్ట్ ఎగ్జామ్ పెట్టారు. ఫస్ట్ దాంట్లో తీసుకున్నారు, 3,000 మందిని తీసుకున్నారు అన్న. సెకండ్ సారి మళ్ళీ ప్రపంచంలో ఎక్కడ రెండోసారి ఫెయిల్ అయిన వాళ్ళకు రెండోసారి ఎగ్జామ్ పెడతారన్న. రెండోసారి ఎగ్జామ్ పెట్టారు. రెండోసారి కూడా 2,000 మంది వరకు మాత్రం రాశారు. దాదాపు 5,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అవన్న స్థానిక సంస్థల ఎన్నికల పోకన ముందే ఆ పోస్టులను ఇస్తున్నట్టు మేము ప్రిపరేషన్ అవుతాం. ఎందుకంటే 5-6 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం అణచివేసింది, ఈ ప్రభుత్వం కూడా అణచివేస్తుందన్న 100%. ఎందుకంటే మేము అసలు ధర్మలో స్టార్ట్ పెట్టడం బయట నోటీస్ బోర్డు పెట్టిరన్న. ఎంత అరాచకం అంటే నిజానికి గత ప్రభుత్వంలో చాలా ధర్నాలు చేసినామని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలన్నా 12 సార్లు అరెస్ట్ చేసారు చిక్కపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చి. అంటే ఎంత అరాచకం ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు కూడా త్వరలో అనకుండా అంటే VRO పోస్టులు ఎన్ని రోజులు వేస్తాము, ఎప్పుడు వేస్తామని ఏదో క్లారిటీ ఇవ్వండి అని ఇప్పటికి ఎవరి మీద అందరి మీద నమ్మకం వచ్చిపోయింది కాబట్టి మీరు డెఫినెట్ గా ఏదో మాకు నమ్మకం ఇస్తారని ఆశ ఉంది. త్వరలో అని మాత్రం చెప్పొద్దు, 100%. ఓకే అన్న, ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్. దయాకరన్న, నా పేరు నగేష్, మాది శాలిగవరం, మన ఇద్దరం ఒకటే నియోజకవర్గం. హాస్టల్ కూడా ఒకటే ఇంచుమించు, కాచిగూడ హాస్టల్. అయితే ఇప్పుడు మన పర్సనల్ వద్దులే. అయితే అన్న, ఈ గవర్నమెంట్ మార్పులో నిరుద్యోగుల పాత్ర అనలేనిది, దీన్ని ఎవరు కాదనలేరు. మీరు చెప్పారు, గౌరవ సీఎం గారు చెప్పారు, ఎవరు మాట్లాడినా నిరుద్యోగులు లేకపోతే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదని చెప్పారు. కానీ ఎవరైతే కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం కొట్లాడామో వాళ్ళని ఇక్కడ లైబ్రరీలో మిగిలిపోయామన్నా, ఒక చిరువులో నోట్ లెక్క మిగిలిపోయాం. ఎవరైతే చైర్లో నుంచి లేకుంటే కూర్చొని చదువుకున్నారో వాళ్ళందరూ ఈరోజు స్కూళ్ళల్లో, కాలేజీలలో, గవర్నమెంట్ ఆఫీసులలో అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఎవరిదో కాదు, నాదే చెప్తాను ఎగ్జాంపుల్. దగ్గరన నేను గురుకుల జేఎల్ MSc2లో ఉన్నా, గురుకుల PG2 ఉన్నా, DSCలో MSc3లో ఉన్నా. కానీ గవర్నమెంట్ చేసిన మిస్టేక్ వల్ల ఇక్కడ ప్రస్తావించక తప్పట్లేదు, తప్పే. గవర్నమెంట్ చేసిన మిస్టేక్ వల్ల PGT నుంచి DLకి వెళ్ళడం వల్ల నేను ఇక్కడ లైబ్రరీలో ఉన్నా. లేకపోతే ఈరోజు నేను గురుకులలో ఉండేటోని. DSC MSc3 వచ్చింది. కానీ ఒక హైదరాబాద్ జిల్లాలో నేను చెప్తున్న మాట కాదు, గౌరవ హైదరాబాద్ కలెక్టర్ అనుభూతి తిరుపతి గారు చెప్పారు, ఒక జిల్లాలో 33 మంది ఫేక్ సర్టిఫికెట్లతో లోకల్లో పెట్టి జాబ్ పొందారు. మరి ఒక జిల్లాకు 33 అంటే 33 జిల్లాల్లో ఎంతమంది ఉంటారు ఒకసారి ఆలోచించాలి. నిరుద్యోగులు ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేరు. ఇక బీడీ వాళ్ళ కష్టాలు సోదరుడు లక్ష్మీకాంత్ చెప్పారు, వాటికి కొన్ని యాడ్ చేస్తాను. 99లో వచ్చిన జియో మా మీద ఒక బండరాయి వేసిందన్న. అప్పుడు బీడీ వాళ్ళకి ఎగ్జిట్ అవకాశం ఉంది కాబట్టి ఇది ప్రాబ్లం అనిపించలేదు. కానీ ఈరోజు 70% ప్రమోషన్లు ఇవ్వడం వల్ల
ఎగ్జిక్యూటివ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు పోస్టులు మిగలడం లేదు. జిల్లాల్లో మ్యాథ్స్ అయితే పోయినసారి మొన్న ఇచ్చిన జిల్లా డిఎస్సీలో 11,000లో 2,700 మాత్రమే స్కూల్ అసిస్టెంట్లు. ఆ 2,700 సబ్జెక్ట్ వైజ్గా ప్లస్ జిల్లాల వారిగా విభజిస్తే సింగిల్ డిజిట్ లో పరిమితి వల్ల ఒకవేళ 15,000 పోస్టులు 20 పోస్టులు ఉంటే వాళ్ళ అదృష్టవంతులు ఆ జిల్లాల వాళ్ళు. అది పరిస్థితి. దయచేసి మీరు ఇనిషియేటివ్ తీసుకొని 99లో వచ్చిన 108 జియో వల్ల మాకు అన్యాయం జరుగుతుంది. దానికన్నా ముందు 505 జియో 50-50 ఉంది. 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్, 50% ప్రమోషన్ ఇచ్చేది. ఈ మధ్యన కేవీఎస్ కొత్తగా రిక్రూట్మెంట్ గైడ్ లైన్స్ తీసుకొచ్చింది మార్చి 2025లో. 66% డైరెక్ట్ రిక్రూట్మెంట్, 33% ప్రమోషన్ల ద్వారా ఇచ్చుకోవాలని చెప్పి కేవీఎస్ కొత్తగా రిక్రూట్మెంట్ రూల్స్ తీసుకొచ్చింది. దీన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే మన హైకోర్టు ఏం చెప్పింది, కోర్టుకి వెళ్తే ఏం చెప్పిందంటే ఇది మా పరిమితి కాదమ్మా, ఇది ప్రభుత్వ పాలసీ, ప్రభుత్వమే తీసుకురావాలని చెప్పింది. సో మన నిరుద్యోగులందరి తరఫున బీడీ వాళ్ళందరి తరఫున మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి సాధ్యమైనంత వరకు 70% అట్లీస్ట్ 60% వరకన్నా మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వాలి. ఇంకోటన్నా మోడల్ స్కూల్లో వచ్చిన కాంచి ఇంతవరకు మళ్ళీ రిక్రూట్మెంట్ జరగలేదు. మోడల్ స్కూల్లో ఉన్న వేకెన్సీస్, గురుకుల మిగిలిన బ్యాక్లాగ్స్, డిఎస్సి అన్ని కలిపి ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తూ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అంటే బీఈడీ వాళ్ళకు 12,000 పోస్టులు తగ్గకుండా నోటిఫికేషన్ ఇప్పించేటట్టు మనం కృషి చేయాలి. ఇంకోటి, ఇప్పుడు గత వారం నుంచి సీటెట్ లో మార్పులు జరుగుతున్నాను. సెంట్రల్ టెట్ లో 4 పేపర్లు పెట్టడానికి సిబిఎస్ఈ ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంతకుముందు ఫేవరెట్ చెప్పినట్టు బయోసైన్స్ వాళ్ళకు టెట్లో తీవ్ర నిర్ణయం జరుగుతుంది. లాంగ్వేజ్ పండిట్లో కూడా ఒక తెలుగు పండిట్ సోషల్ పేపర్ రాయాల్సి వస్తుంది, ఇంగ్లీష్ వాళ్ళు సోషల్ రాయాలి. సో ఎవరికి ఏపీలో పెట్టినట్టు ఏ పేపర్ వాళ్ళకు లాంగ్వేజ్ పేపర్లు ప్లస్ ఎవరి సబ్జెక్టు వాళ్ళకు పెడుతూ గవర్నమెంట్ విధానపరమైన మార్పులు తీసుకురావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కార్పొరేషన్ సార్, ఇందులో దాదాపు 2018 నుంచి ట్రాన్స్కో, జెన్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ ఇందులో నోటిఫికేషన్స్ రాలేదు సార్. సో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అందులో 18 నోటిఫికేషన్స్ ఉన్నాయి సార్. ఆ 18 నోటిఫికేషన్స్ కోసము వస్తాయని చెప్పేసి, అంటే అంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ వాళ్ళందరికీ ఆల్రెడీ మీ గవర్నమెంట్ రాకముందే వాళ్ళకు జాబ్ వచ్చిందని తెలుసు. కానీ మేము మాత్రము మాకు జాబ్ రాలేదు కాబట్టి ఈ 18 నోటిఫికేషన్స్ చూసి మేము ఇంటింట ప్రచారం చేసి మేము గవర్నమెంట్ తెచ్చుకున్నాం సార్. సో మా నోటిఫికేషన్స్ అనేది మే 2024లో వస్తాయని ఉంది విద్యుత్ శాఖ నుంచి, కానీ రాలేదు. ఆ తర్వాత మళ్ళీ 8 నెలల అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పెట్టారు. ఆ జాబ్ క్యాలెండర్లో 2వ నోటిఫికేషనే విద్యుత్ శాఖలో ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్, జేఎల్ఎం అండ్ సబ్ ఇంజనీర్ అండ్ వివిధ పోస్టులో 5,368 వేకెన్సీస్ ఉన్నాయి సార్. అది వచ్చేసరికి కరెక్ట్ ఎస్సీ బైఫర్కేషన్ అని ఆపేశారు. సో ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే ఎస్సీ బైఫర్కేషన్ అయిపోయింది, కానీ ఇంతవరకు జాబ్ క్యాలెండర్ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. మీరు 1,60,000 ఇంకా 60,000 ఉద్యోగాలు అయితే 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయి సార్. మీకు పంపించాను, అందులో మా రిప్రజెంటేషన్ అనేది ఉంది. సో ఇప్పుడు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే జాబ్ క్యాలెండర్ అనేది కాకుండా ఎన్ని ఉద్యోగాలు డేట్ ప్రకారము ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము చాలా త్వరలో, అతి త్వరలో, మరికొద్ది రోజుల్లో ఇలాంటి పేపర్ స్టేట్మెంట్స్ వస్తుంటే మాకు భయం వేస్తుంది సార్. చాలా ఫైనాన్షియల్ స్ట్రెస్లో ఉన్నాము. మా ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ జనరల్గా ఎవరు దాని గురించి మాట్లాడారు. సో ఎందుకంటే ఇప్పుడు మీరు నోటిఫికేషన్స్ ఇచ్చినా కానీ మాకు ఇంకొక సంవత్సరం పడుతుంది, మీకు ఆర్థిక పరం కూడా పడదు. సో ఈ కార్పొరేషన్ జాబ్లో డిఎస్సి కానీ లేదా పోలీస్ కానిస్టేబుల్ కానీ ఫారెస్ట్ బేస్డ్ ఆఫీసర్ కానీ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసిన 17 నోటిఫికేషన్స్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేసెస్కు సంబంధం లేని సార్ ఇవి ఇవ్వచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా అవి అయిపోయిన తర్వాత వాటిని కూడా మళ్ళీ ఇవ్వచ్చు. సో ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పి ఎవరైనా కానీ మీ అధికార ప్రతినిధులు మాట్లాడుతుంటే ఆల్రెడీ కేసెస్ ఉన్న నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా,
అవి అయిపోకుండా మేము ఎందుకు ఇస్తాము కొత్త నోటిఫికేషన్స్ అని అంటున్నారు. కేసెస్ కు సంబంధించి కార్పొరేషన్ జాబ్స్ అని ఇవ్వచ్చు కదా సార్. అది పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ అంటే మీరు ఆ నోటిఫికేషన్ ఇస్తే 2 సంవత్సరాల వరకు మీకు ఆర్థిక భారం పడదు. కార్పొరేషన్ నోటిఫికేషన్స్ ఇస్తే డైరెక్ట్ గవర్నమెంట్ మీద మీకు ఆర్థిక భారం పడదు. ఎందుకంటే ఆ కార్పొరేషన్ ఆల్రెడీ మీరు బడ్జెట్ అలాకేట్ చేస్తారు కాబట్టి మీకు దాని మీద ఆర్థిక భారం ప్రభుత్వం మీద డైరెక్ట్ గా పడదు. సో దయచేసి ఇప్పటికైనా మేము మీకు ఇంకా సపోర్ట్ గానే ఉంటాం సార్. మీరు త్వరలో అని కాకుండా ఖచ్చితమైన డేట్స్ తో నోటిఫికేషన్స్, ఖచ్చితమైన వేకెన్సీస్ తో నోటిఫికేషన్స్ మాకు వెంటనే రిలీజ్ చేయాలి లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు అని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇచ్చిన మాట కట్టుబడి మా కోసం మళ్ళీ చెప్పిన డేటు చెప్పిన టైంకి ఈరోజు వచ్చింది సార్. నేను మీలో ఒకరిని, నేను మీలాంటోనే, నేను రాజకీయ నాయకుని కాదు, ఉద్యమకారుణ్ణి. నేను మీలాంటోనే, మీలో ఒకరిని మీ సమస్యలు నేను వింటా అని వచ్చినందుకు కృతజ్ఞతలు సార్. భగవద్గీత, ఖురాన్, బైబుల్ గా భావించే మేనిఫెస్టో కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది సార్. అందులో 13 నోటిఫికేషన్స్ ఇచ్చింది. విత్ ఇన్ 1 year లో కంప్లీట్ చేస్తామని చెప్పిళ్ళు. యాక్చువల్ 1 year కంప్లీట్ అయిపోయింది సార్. తర్వాత దేవాలయంగా భావించే అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది సార్ విత్ 20 నోటిఫికేషన్స్. దానికి డేట్స్ కూడా ఇచ్చిండు. ఆ డేట్స్ కూడా ఈ July 30కి అయిపోతే అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి ఉండాలి సార్. కానీ 20 months అవుతుంది, ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాలేదు సార్. మేము 20 నెలల నుంచి ఇదే లైబ్రరీలో ఇలానే ఉంటున్నాం సార్. ప్లస్ 20 నెలలు కూడా ఎస్సీ క్లాసిఫికేషన్ కొన్ని రోజులు ఆపిల్లు సార్ నోటిఫికేషన్ కి. తర్వాత క్యాస్ట్ సెన్సస్ అని కొన్ని రోజులు ఆపిల్లు. తర్వాత సిలబస్ కమిటీ అని కొన్ని రోజులు ఆపిల్లు. తర్వాత ఇప్పుడు ఎన్ని జాబ్స్ ఉన్నాయి, అవుట్ సోర్సింగ్, ప్రైవేట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి అని తేల్చుకోవడానికి ఒక కమిటీ చేసి మళ్ళీ కొన్ని రోజులు ఆపుతున్నారు సార్. మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ఈ జోనల్ సిస్టమ్ ని మార్చి కొత్త జోనల్ సిస్టమ్ తీసుకొస్తా అని మళ్ళీ మార్చుతారేమో అన్న భయం కూడా మాకుంది సార్. అది కనుక వస్తే మళ్ళీ దానికి ప్రెసిడెంట్ ఉత్తర్వులు రావాలి. ఆ ప్రెసిడెంట్ ఉత్తర్వులు వెంటనే సైన్ చేయరు. దానికి మేము ఇంకా మళ్ళీ 2 సంవత్సరాలు కింద కూర్చోవాల్సి వస్తుంటుంది సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే మేము ఆల్రెడీ 2 years కంప్లీట్ అయిపోయింది సార్. ఇంకా ఉంది, ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆల్మోస్ట్ 2.5 years కంప్లీట్ అయిపోయింది సార్. మీ టర్మ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టర్మ్ కంప్లీట్ అయిపోయింది. ఈ టర్మ్ లో 2 బడ్జెట్లు అయిపోయినాయి, ఒక ఇంటర్నల్ బడ్జెట్ అయిపోయింది సార్. కానీ ఇంతవరకు మా నోటిఫికేషన్స్ అయితే రాలే. ఇచ్చిళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చిళ్ళు 64,000 జాబ్లకు ఇచ్చిళ్ళు ఒప్పుకుంటా. కానీ కొత్త నోటిఫికేషన్స్ రాలేదు సార్. కొత్త నోటిఫికేషన్లు ఉన్నాయి, ఓన్లీ 11,000 నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఇప్పటికే హాఫ్ ఆఫ్ ద టర్మ్ కంప్లీట్ అయిపోయింది సార్. మేము ఇంకా వెయిట్ చేసే ఓపిక మాకు లేదు సార్. ఆకలినోనికి సద్దన్నం పెట్టినా తింటాడు సార్. ఆడు 10 రోజులు ఆగు పరమన్నం పెడతా అంటే వాడు ఆకలి తట్టుకోలేడు సార్. మీరు ఇలా కాలయాపన చేస్తారన్న భయం, అభద్రతా భావంతో నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఉన్నాం సార్. మాకు అసలు ముందుకు పోవాలో వెనకకు పోవాలో మాకు అర్థం కాక ఈ ఊగిసలాట్లా కొట్టుమిట్లాడుతున్నాం సార్. మాకు నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసరికి మేము ఆశతోని మనిషి అనేవాడే ఆశాజీవి, అందులో నిరుద్యోగం అంటాడు ఇంకా ఆశాజీవి. వాడు ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయేమో అన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉంటుండు. ఇప్పటికీ 2 years అలానే వెయిట్ చేసినాం. ఇంకా వెయిట్ చేస్తే ఇలానే ఇంకా 3 years కంప్లీట్ అయిపోయేదాకా అయితే సార్. మళ్ళీ ఎండింగ్ మూమెంట్ లో మీరు అన్ని నోటిఫికేషన్స్ ఇస్తారు. ఆ ఎండింగ్ నోటిఫికేషన్స్ మళ్ళీ మేమే వచ్చి మళ్ళీ మాకు ఒక నోటిఫికేషన్ టైం కావాలి అని మేము మళ్ళీ ధర్నాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది సార్. అందుకని అంత లేట్ దాకా చేయకుండా ఇప్పుడే వచ్చేలా చూడండి సార్. ఎట్టి పరిస్థితుల్లో మీరు లేట్ చేయకండి సార్. ఇంకోటి మెయిన్ స్ట్రీమ్ మీడియా మా బాధలు ఏవి కవర్ చేస్తలేవు. ఎంతసేపు త్వరలో నోటిఫికేషన్స్, అతి త్వరలో నోటిఫికేషన్స్, 30,000 ఉద్యోగ నోటిఫికేషన్లకు కసరత్తు జరుగుతుంది. 50,000 నోటిఫికేషన్లు సుదీర్ఘమైన కసరత్తు జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ల జాతరే అని ఇట్లా ఇస్తున్నారు సార్. కానీ ఇలాంటి ఏమో మెయిన్ పేపర్లు వస్తుంది సార్. అవి చూసి ప్రతి నిరుద్యోగి ఆశతోని ఒంటికి బ్యాగ్ వేసుకొని హైదరాబాద్కి వస్తున్నారు సార్. వచ్చి ఇదేనే ముగ్గిపోతున్నారు. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా నా రిక్వెస్ట్, మీరు ఇలాంటి హైలైట్ చేసి మేము ఏమైనా ధర్నాలైనా ఏమైనా ర్యాలీ చేసినా మీరు చిన్నగా చేసేస్తున్నారు. ఆ సమస్య పెద్దగా పోతలేదు. మీరు రాయండి ఇలా, చిక్కడపల్లి లైబ్రరీలో కన్నీటి గాథలు అని ఇలా రాయండి. ఇరుకు గదులలో కోటి ఆశలతో నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూపులు ఇలాంటివి రాయండి. ఆర్థిక పరిస్థితులకు సతమతం అవుతూ జొమాటో, ర్యాపిడో, స్విగ్గీ చేస్తున్న గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అని ఈ విధంగా రాయండి. మీరు ఎంతసేపు ఆ నోటిఫికేషన్స్ వస్తున్నాయి తెస్తున్నాం ఇదిగో అని ఇలా కాలయాపన చేస్తున్నారు తప్ప మాకు దానివల్ల ఉపయోగం లేకుండా పోతుంది సార్. మీరు అన్న మాట ప్రకారం నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయండి సార్. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు మా సిన్సియర్ రిక్వెస్ట్ సార్,
మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోతే మీరు అంటే అది పాత ప్రభుత్వం చేసిన తప్పో ఒప్పో తెలియదు కానీ దానివల్ల అందరం ఫిక్స్ అయిపోయినాం. ప్రతి నిరుద్యోగం మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది. ఏ గవర్నమెంట్ అయినా ఎండింగ్ మూమెంట్లో మళ్ళీ నోటిఫికేషన్లు ఇస్తుందని ఫిక్స్ అయిపోయారు. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోతే మీరు అయ్యారేమో అన్న అభద్రతా భావం అది మైండ్లో నిరుద్యోగుల కమ్యూనిటీలో బలంగా ఫిక్స్ అయిపోయింది సార్. లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు దయచేసి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయండి సార్. నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తే నేను మొన్న మాట్లాడిన చూసి మా డాడీ నాకు ఫోన్ చేసి తిడుతుండు, డాడీ నువ్వు భయపడకు, ఎలక్షన్లో సార్ ఒకవేళ జాబ్ నోటిఫికేషన్ ఇస్తానో చదువుకుంటే ఇదే లైబ్లో కూర్చొని, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానో సర్పంచ్గా జెడ్పీటీసీ ఎంపీటీసీగా నామినేషన్ ఇస్తాను. నిరుద్యోగుల తరపున చేసిన మొదటి నామినేషన్ నాదే అయితే డాడీ, నువ్వు టెన్షన్ పడకు. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే నేను చదువుకుంటా సార్, రాకపోతే నేను పార్టిసిపేట్ చేస్తా. దానికి మీరే మద్దతు ఇవ్వాలి సార్. మీ మద్దతుతోనే నా తొలి అడుగు చేస్తాను. ముఖ్యంగా మరీ 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 చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇచ్చిన మాట కట్టుబడి మీరు వచ్చి ఇంత టైం తీసుకొని వింటున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. రైతులకు రైతు బంధు వేసినా రైతులు నాకు ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు, కానీ ఆ రైతులు ఎవరు? మా తల్లిదండ్రులు. ఆ రైతులు ఎవరు? మా చిన్నమ్మ, మా పెద్దమ్మ, మా నాన్న, మా అక్క, మా అన్న, మా తమ్ముడు. మరి మా మాట వింటారు కానీ మీ మాట విన్నారు. రైతు బంధు వేసినా రైతులు ఓట్లు వేస్తారనే విషయం పక్కన పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు వేస్తే ఓట్లు పడతాయనే విషయాన్ని గమనించవలసిన కోరుతున్నాం. రెండో విషయం, ప్రతి ఎగ్జామ్కు మినిమం 45 రోజులు టైం పెట్టాల్సిందే కోరుచున్నాం. ఇప్పుడు దయకరణ మాట్లాడతారు, దయచేసి అందరూ ఓపికగా వినాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఇంతసేపటికి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. అయితే ఇవన్నీ ఇంతకుముందు మన నాయక్ చెప్పినట్టు కొన్ని తెలియని ఏం కాదు. అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నేను తీసుకోలేదు కానీ కొన్ని తెలియని ఏం కాదు. కానీ చాలా విషయాలు నేను తెలుసుకున్నా అని మాత్రం చెప్పగలను మీ ద్వారా. ఇంకో ఒక గొప్ప పని మీరు ఇప్పుడు ఈడ ఉండి మీరందరు చేసింది ఏంటంటే, మేము డెమోక్రటిక్గా మాట్లాడగలుగుతాము అని ఒక సందేశము 2 తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చింది ఇందుకు మొదలుగా, మనం చదువుకున్న వాళ్ళము, విఘ్నులము, మనం మాట్లాడగలం. ప్రభుత్వాలనే మార్చగల శక్తి ఉన్నప్పుడు మన బతుకును మార్చుకోలేమా? ఇక్కడ డైలాగ్ అనేది ఎప్పుడైనా సరే డెమోక్రటిక్ డైలాగ్ ఎప్పుడు కూడా మార్పుకు కారణమవుతుంది. ఈ వాతావరణం ఎందుకు ఇక్కడ చెడిపోతుందనే ఉద్దేశంతోనే మొన్న నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా, బోనాలకు వచ్చినప్పుడు కూడా, వీళ్ళు నా దగ్గరికి వస్తారు, నన్ను నిలదీస్తారు, నన్ను ప్రశ్నిస్తారని కూడా నేను ఊహించలే. కానీ ఆ ఊహించని పరిణామమైన నాకు ఆలోచన వచ్చింది. ఇట్లా మాట్లాడే పరిస్థితి మంత్రులకు ఉండాలి, ముఖ్యమంత్రికి కూడా ఉండాలనేది నా కోరిక. ఎందుకు? దయాకర్ పోయి సెంట్రల్ లైబ్రరీ హాల్ దగ్గర మాట్లాడి వాళ్ళ ప్రశ్నలు విన్నాడు, వాళ్ళు కోప్పడితే చూసిండు, వాళ్ళ ఆవేశాలను తెలుసుకోగలిగిండు. ఈ ప్రయత్నం ఎవరైనా చేయాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే రచ్చ కాకుంటేనే. నేను మనోన్ని కూడా ఎందుకన్నా అంటే, మీ ఆవేదన చెప్పుకునే వేదిక లేకుండా పోయేది అప్రజాస్వామికం. తర్వాత నేనే మీ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత నేనేం చేయాలనేది నాకు ఒక ఐడియా వస్తుంది. నేను ఇక్కడ మన వాళ్ళని కలిసిపోయినాక కూడా నేను ముఖ్యమైన అధికారిని కలిసిన, అసలు వాస్తవానికి రాజకీయాలు పక్కన పెట్టి, పేరు ఎందుకు కానీ, కలిసిన తర్వాత వారు ఒక సమాచారం ఇచ్చిండ్రు. ఆ సమాచారం చెప్పినా అది మీకు త్వరలో లాగా అనిపిస్తుంది. ఈ త్వరలో ఎంత ప్రమాదకరమో మీతో దగ్గరికి వచ్చినాక తెలిసింది. ఇంకో త్వరలో అనే పదాన్ని నేను వాడనని నిషేధిస్తున్నా. ఎందుకంటే 60,000 ఉద్యోగాల్లో గత ప్రభుత్వంలో చేసిన నోటిఫికేషన్స్ పేపర్ లీక్స్ వల్ల రద్దయినా మళ్ళీ వాటిని నిర్వహించే వాటిని పెట్టడం వల్ల కూడా అది బడ్జెట్ పైప్ లైన్లో ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి మనం కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి ఉండదు. కాబట్టి అవి ముందుగా నింపడం జరిగింది. వాళ్ళు ఎందుకు నింపలేకపోయింది అనేది నేను కాదు, వాళ్ళు మా బీఆర్ఎస్ మిత్రులు చెప్తారు. కానీ మేము అది కూడా ఒక అడ్డంకి. ఇప్పుడు దాంట్లో 10,000 వరకు అని మన అశోక్ సార్ అన్నాడు, ఇంకో మిత్రుడు 5,000 అన్నాడు, 6,000 అన్నాడు. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ న్యూ నోటిఫికేషన్స్ ఎడిషన్స్ అయ్యి ఉండొచ్చు కాక. అవి 52,000తో ఇప్పుడు 62,000 ఇట్లా వచ్చినట్టుగా ఏదో లెక్క ఉంది. నేను దాన్ని పూర్తి స్థాయి వివరాలు తీసుకుంటా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మోస్ట్ ప్రాబబ్లీ మీరు అనుకుంటున్న ఎన్నికల లోపుకే 18,000 ప్లస్ 22,000 వరకు పర్మిషన్స్ వచ్చి నోటిఫికేషన్స్ కూడా రావచ్చు అనేది నా యొక్క ఆలోచన. దాన్ని మీతో కలిసి ఒక రిప్రజెంటేషన్ ప్లాన్ చేస్తున్నా. 10 మంది మీరు ప్లాన్ చేసుకోండి, 10-15 మంది మీరు ప్లాన్ చేసుకోండి. అక్కడ కూడా వచ్చేదంటే మీతో భయపడేది ఎందుకంటే మేము ఎందుకు భయపడమంటే మీరు మేమే.
మేమే మీరు, కొత్తగా ఏం కాదు. కాకపోతే దయాకర్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఎమ్మెల్సీ అవ్వచ్చు కాక. కానీ నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఒక రోజున నేను కోదండరామ్ గారి దగ్గరికి పోతే ఊహించలే నేనైతే అసలు అంత స్పాంటేనియస్గా థౌజండ్స్ ఆఫ్ క్రౌడ్ వచ్చి, అంటే విద్యార్థి శక్తి కానీ నిరుద్యోగ శక్తి కానీ ఎట్లా ఉంటుందో, నేను నా లైఫ్లో నేను ఎంకామ్ చేసిన, ఎంసీఏ చేసిన, ఎల్ఎల్బి చేసిన, పిహెచ్డి చేసిన, కానీ ఆ రోజు చూసిన ఆ కసి నాకెందుకో చాలా భయంకరంగా అనిపించింది. ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ప్రతిదాడికి కూడా వాళ్ళు తెగబడే పరిస్థితుల్లో దాన్ని సబటైజ్ చేసిన, అది చాలా ప్రమాదకరం. అలాంటి పరిస్థితిని మీకు రానివ్వమని మాత్రం నేను ఈ వేదిక మీద నేను తెలియజేస్తున్నాను. మీకు 15వ తారీఖు వరకు ఆగస్టులో మా అశోక్ సార్ అన్నట్టు, మా మిత్రులు అన్నట్టు మీరు డెడ్ లైన్స్ పెట్టుకున్న ఆ డెడ్ లైన్స్కి అవకాశం రాకుండా చేసే ప్రయత్నం చేస్తా. వీలైతే రేపే ఎల్లుండే ముఖ్యమంత్రి గారిని కూడా నేను మిమ్మల్ని కలిసినా అని కూడా చెప్పాలి. ఇట్లా మీడియా ద్వారా చెప్పుడు కాదు కదా, మిమ్మల్ని కలిసినా ఇట్లా పోయినా అనే విషయం కూడా చెప్పాలి. ఒకటి మాత్రం నేను గమనించింది ఏంటంటే, మేము తెచ్చుకున్న ప్రభుత్వంలో మాకు అవకాశాలేవి, మేము మీకోసం రోడ్డున పడి తిరిగితే ఇక్కడ కుర్చీల్లో కూర్చొని రాసుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, మరి మా సంగతి ఏంటని మీరు మమ్మల్ని నిలదీసినట్టుగా కనపడ్డది ఇక్కడ. ఇదే కాకుండా 2 లక్షల ఉద్యోగాల, ఇంతకుముందు మన మిత్రుడు అన్నట్టు ఎంత మేరకు ఉన్నదో వాటి విషయాలు కూడా నా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయడం కాకుండా, జీపీఓస్ కూడా సంబంధించి నేను పెద్దలతో మాట్లాడిన, మీ కాడికి రావాలంటే ఏదో ఒకటి చెప్పకుండా నేను రావడం కూడా భావ్యం కాదు. కాబట్టి మీ రిప్రజెంటేషన్ మీరే ఎంచుకోండి, 10-15 ఎంచుకుంటే నేను ఒక 2-3 రోజులు ఒక ప్రయత్నం పెద్దలతోనే చేస్తా. ప్రయత్నం కాదు, సీరియస్గా మీతో ఉండేట్టు చేస్తా. మీరేంటంటే, ఎందుకంటే అందరూ మీతో భయపడుతున్నది, నేను వస్తున్నప్పుడు కూడా దయాకర్ నువ్వు మరి లైబ్రరీ దానికాడికి పోతున్నావు, మళ్ళీ గొడవ అవుతుంది, రచ్చ అవుతుంది అంటే ఎవరి మీద గొడవ పెడతారు? మనోళ్ళు మన మీద గొడవ పెట్టడం కూడా మనం శత్రువులు లెక్క చూస్తామా? మన నిరుద్యోగులు, మన యువకులు తెలంగాణ కొరకు పోరాడిన రక్తం ఇది, ఎంత చైతన్యవంతమైన రక్తం. మాలాంటి వాళ్ళని ప్రశ్నించకపోతే మీరు ఇంకెవరిని ప్రశ్నిస్తారు? మేమే కదా ఆ రోజు, మేము ఏ ప్రయోజనాల కొరకు ఏ జేఏసీలకు తెచ్చినామో నాకు తెలుసు. చెత్త ఏరుకునే వాళ్ళని కూడా జేఏసీలకు తీసుకొచ్చినాం మేము, చెత్త జేఏసీ అని పెట్టి. చిన్న చిన్న సంఘాలు వచ్చి ఆ రోజు మన కొరకు చేసినాం. నేను ఏ ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నం చేస్తలే, నా ప్రభుత్వం కరెక్ట్గా చేయాలని కోరుకుంటున్నా. దానికోసమే మీ దగ్గరికి వస్తున్నా నేను. లేకపోతే ఎందుకు చాలామంది చాలా పోస్టులు తీసుకొని హాయిగా ప్రశాంతంగా ఇంత రక్కస్ కొరకో ఇంత రచ్చ కొరకో ఎవరు రారు. కానీ మేము ముద్దాయిలం కావద్దు ప్రజల ముందు. ఎందుకంటే ఏ ప్రయోజనాల కొరకు తెలంగాణను సాధించుకున్నామో ఆ ప్రయోజనాలు సాకారం కావాల్సిన అవసరం ఉంది. అది మీలాంటి వాళ్ళకు మేలు జరిగితే మీరు కదా తెలంగాణ భవిష్యత్తు రేపు. ఇలా ఒక కొత్త అంశం వచ్చింది, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకు సంబంధించి. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 90% రిజర్వేషన్లు ఇస్తే మనం కూడా భూమిపుత్రులకు 80% రిజర్వేషన్లను అనుకున్నాం. కానీ అది చట్టరూపం దాల్చలేదు. దానికి సంబంధించిన అవసరం ఇప్పుడు చట్టరూపం దాల్చాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే కొత్తగా వచ్చే ఏ కంపెనీలోనైనా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ భూమిపుత్రుని యొక్క ముద్ర ఉండాల్సిన బాధ్యత అయితే ఉన్నది. అది మనం అందరం చేద్దాం. నేను కూడా ఎందుకు మీకు ఈ మాట ఇస్తున్నంటే, ఇక తెలంగాణ సాధించుకొని ఫ్రీ జోన్ ఉన్నట్టుగానే ఇక ఇప్పుడు కూడా ఉంటే తెలంగాణ ఎచ్చుడు ఎందుకన్నా ఆదిలాబాద్ బిడ్డ గోండ్ ఏడ్సే, నా ఖమ్మం బిడ్డ దళితుడు ఏడ్సే, నా మహబూబ్నగర్ బిడ్డ బీసీ ఏడ్సే. అసలు ఇక ఇన్ని ఉద్యోగాలు ఎవరికి పోతున్నాయి? లక్షల ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చి ఎవరికి పోతున్నాయంటే టెక్నికాలిటీస్ పేరు మీదనో లేకపోతే మేధో వలస పేరు మీదనో. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ డెస్టినేషన్ అయిపోయింది. తెలంగాణ వల్ల ముఖం కనపడడం కూడా సమస్య అయిపోతున్న పరిస్థితులు ఇవి. అదే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉంటే చాలామంది దీంట్లో ఇంతకుముందు మా నాయక్ మాట్లాడిండు నారాయణ ఖేడ్, ఆ ఆవేదన చూస్తుంటే మరి ఎవరికి చెప్పుకోవాలనే దాని దగ్గర ఇలా ప్రభుత్వంలో ఉండే నేను ఈరోజు ఎమ్మెల్సీగా ఉండొచ్చు గాక, నా స్ట్రేచర్ ఎంతున్నది, నా స్టేటస్ ఎంతున్నది, నా బలం ఎంతున్నది అని కూడా నేను కూడా చూసుకోవాలి కదా. మీ నుంచి వచ్చిన విజ్ఞాపనల విషయంలో నేను నిజంగానే తెలంగాణ ఉద్యమకారుణ్ణి అయితే నేను ప్రభుత్వంలో నా ప్రాధాన్యత ఉన్నది అని అనుకోవాలంటే మీ యొక్క అంశాలను నేను ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారి నుంచి
ఒక్క డిపార్ట్మెంట్ కాదు కదా, రెవెన్యూ నుంచి మొదలు పెడితే, ఎలక్ట్రిసిటీ నుంచి మొదలు పెడితే ప్రతి డిపార్ట్మెంట్లో ఇలా జాబ్స్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఒకరోజు మీ సందర్భం మీతో మీ అంశంలోనే కోదండరామ్ గారు, రియాజ్ గారు, తర్వాత మన దయాకర్ గారు, ఇంకో వెంకట్ గారితో కలిసి మాట్లాడిండు. ఆ రోజు అంటే నాకు ఈ సబ్జెక్టు నేను అప్పుడు రాలేదు, ఇక్కడికి చేయలేదు కాబట్టి నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా చెప్పిండు, రియాజ్ గారు కూడా ఒక మాట చెప్పిండు. ఆ రోజు నుంచి పైప్ లైన్లో ఉన్న ఏంటి, అసలు ఇప్పుడు మనం వేయాల్సిన ఏంటి, బడ్జెటరీ పర్మిషన్స్ ఎంత మేరకు ఉంటాయనే విషయంలో త్వరలోనే త్వరలో ఈ 2-3 రోజుల్లోనే మీకు నేను మీ రిప్రజెంటేషన్కి చెప్పిస్తాను. నేను మీకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండడానికి నేను సిద్ధమని చెప్పి తెలియజేస్తున్నా. ఆ విషయంలో నేను ఎందుకు ఇంత ఆతృత అనంటే 100 ఫోన్లు నేను అటెంప్ట్ చేసేదానికంటే మీతో ఇక్కడ చర్చించేది మొత్తం తెలంగాణకు పోతుంది. ఇంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమం నడిస్తే మొత్తం కాకతీయ నుంచి అంతా పోయినట్టుగా ఇలా ఆ పరిస్థితి ఇప్పుడు సెంట్రల్ లైబ్రరీకి ఇక్కడికి వచ్చినందుకు సంతోషం. ఇలా మా ఉపేందర్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నన్ను ఇక్కడికి బోనాలకు పిలిచి నా బోనం ఎత్తిండు కాబట్టి. లేకపోతే నేను వేరే పనులల్లో ఎంగేజ్ అవుతుంటే ఈరోజు వేరే ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఇక్కడికి వస్తా అని రాకపోతే మళ్ళీ నా క్రెడెన్షియల్స్ కూడా క్రైసిస్లో పడతాయి. కాబట్టి నేను ఇక్కడికి వస్తా అని వచ్చినందుకు మీరందరూ సహకరించిన తీరు, అడపాదడపా ప్రశ్నలు ఉంటాయి, అడపాదడపా ఆవేశాలు ఉంటాయి, దాన్ని అర్థం చేసుకోలేక కాదు, మళ్ళీ కూడా ఇక్కడికి రావడానికి నాకు అవకాశం ఉండాలంటే మీరు చెప్పిన అంశాలన్నీ కూడా నేను ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇది మీతో చెప్తున్నది కాదు, మీతో పాటు వీళ్ళతో కూడా చెప్తున్నా నేను. ఇవి ఎందుకంటే మొన్న వచ్చి ఈడ అగపడ్డది అంత పెద్దగా ఏదో దయాకర్కు నిరసన సెగ, దయాకర్ని అడ్డుకున్న విద్యార్థులని వస్తుందని నేను అనుకోలే. మరక మంచికే ఏంటి, అడ్డుకున్నది కూడా మంచికే. ఎందుకంటే మీకు మంచి జరగడం అంటే మనకు మంచి జరగడం అనుకునేటోళ్ళం. మేము ఫక్త్ పొలిటీషియన్గానే దయాకర్ అంటోడు తెలిసినోడు కాదు కదా, దయాకర్ కూడా గట్లనే అయిండ్రా అని అనుకుంటారని ఆ మాట వద్దని మీ దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి త్వరలోనే వీళ్ళందరితో కృష్ణ, నాకు శంకర్ వీళ్ళు ఇంతకుముందు టచ్లు ఉంటారు కాబట్టి ఇప్పుడు అశోక్ సార్తో మిగతా ఆడబిడ్డలు కూడా ఉన్నారు, వాళ్ళని రిప్రజెంటేషన్ మీరు ప్లాన్ చేసుకోండి. నేను రేపటి మధ్యాహ్నం వరకు ఇప్పుడు ఏంటంటే క్యాబినెట్ నడుస్తుంది కాబట్టి అందరూ ఆ పనిలో ఉంటారు. నాకు రేపు మళ్ళీ నేను కరీంనగర్ ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి రేపు నాకు పని ఉంది కాబట్టి ఎల్లుండి పొద్దుగాల వరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. నువ్వు ఆ రిప్రజెంటేషన్ తయారు చేయాలని చెప్పి తెలియజేస్తూ, సహకరించిన మీ అందరికీ, మీరు ఈరోజు నిరుద్యోగులకు చేసిన మేలు మీ కొరకు మాత్రమే కాదు, ఈ ప్రాంతాల్లో ఉన్న ఏది తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాయి మాకు ఫోన్లు తెలుసా. మొన్న జరిగిన సంఘటనకు దయాకర్ గారు మిమ్మల్నే నిలదీసే కాడికి వచ్చిందంటే మీరు ఉద్యోగాలు వేస్తలేరు, మీరు తెలంగాణ వచ్చినాక ఏం చేసింది సార్ అని నన్ను అడిగిండు ఒక ఆయన తూర్పుగోదావరి నుంచి. మీరు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు కదా, మరి నియామకాల విషయంలో మీరు కూడా ఎందుకు బీఆర్ఎస్ని అన్నారు, కాంగ్రెస్ మీరు కూడా చేయట్లేరని విద్యార్థులు మిమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి మీరేందో మీరు కూడా ఆలోచించుకోరు సార్ అన్నప్పుడు కొంత ఆత్మవిమర్శ, ఆత్మపరిశోధన చేసుకునే గుణమున్నది కాబట్టి మీ దగ్గరికి వచ్చిన మీరందరూ సహకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.